లాస్ట్ క్లాస్లో మనం ఏవైతే మనం పాలిటీ సిరీస్ కంటిన్యూ చేస్తున్నామో హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ అట్ ద సేమ్ టైం ప్రియాంబుల్ మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫ్యూచర్స్ పార్ట్స్ అండ్ స్కెడ్యూల్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ మనం డీల్ చేసాం. ఇప్పుడు ఏంటంటే దానికి కంటిన్యూషన్ వీడియో కింద ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఏవైతే క్వశ్చన్స్ మనం డీల్ చేయబోతున్నామో ఆ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్గా ఏవైతే మనకి ఆర్టికల్స్ ఉంటాయో అట్ ద సేమ్ టైం దాని రిలేటెడ్గా కొంచెం యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వీడియోలో చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఈ మూడు టాపిక్స్ నుంచి మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో ఇండియన్ పాలిటీ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ వీడియో కింద మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏవైతే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చెప్తున్నామో మీకు అన్ని ఎగ్జామ్స్కి ఈ పర్టికులర్ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చూసుకోండి. ఫండమెంటల్ రైట్స్ వచ్చేటప్పటికి జస్ట్ అందరికీ మనకు తెలిసిన విధంగానే వాట్ ఈస్ ద రైట్, రైట్ అని చెప్తున్నాం కదా. రైట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ క్లెయిమ్. అంటే ఇక్కడ మనం ఏదైతే మనకు ఒక హక్కు ఉన్నదో ఆ హక్కు మనకి ఎవరు కల్పించాలి అని అంటే ఎవరైతే మన ఇండియాలో గవర్నమెంట్ కింద ఉన్నారో వాళ్ళు మనకి కొన్ని హక్కులు కల్పించాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు మన పాపులేషన్ చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా 140 crore ప్లస్ ఉన్నారు. అందరికీ కూడా కొన్ని టాలెంట్స్ ఉంటాయన్నమాట. ఆ టాలెంట్స్ అనేవి ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆయనకి క్రికెట్ ఆడే క్యాపబిలిటీ ఉంది. బట్ స్టేట్ ఎవరైతే ఉన్నారో అంటే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసి ఇవ్వాలి. అలాంటి కండిషన్స్లోనే ఆయన పర్టికులర్ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ ఏం చేయొచ్చు అని అంటే ఆయనకున్న టాలెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళొచ్చు. అది అతని విషయంలో చాలా బాగా ప్రూవ్ అయింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే ఇక్కడ మనకి రైట్స్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ హూ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద కంట్రీ ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయాలి. అది ఎవరు కల్పించాలి? మనకి ఒక స్టేట్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్పించాలన్నమాట. అది మనకి రైట్స్ కింద వస్తాయి. అదే మనం చూసుకున్నట్టయితే ఫండమెంటల్ రైట్స్లోని ఇక్కడ మనకి ఏంటంటే రైట్స్లోని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యాచురల్ రైట్స్ ఉంటాయి. అంటే మనం పుట్టడం అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ రైట్స్, అంటే మనం పుట్టిన తర్వాత ఏవైతే మనం న్యాచురల్గా చేసే వర్క్స్ ఉంటాయో అవన్నిటిని కూడా మనం న్యాచురల్ రైట్స్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఇప్పుడు మనం డీల్ చేయబోయే టాపిక్ ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ చూసుకునేటట్టయితే కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగల్ రైట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైట్ టు ప్రాపర్టీ అని ఉన్నది. అది మనకి ఏంటి? ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగల్ రైట్. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ వద్దాం, ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కడ మీకు అర్థం కాకపోయినా సరే ఒకసారి మళ్ళీ పాజ్ చేసుకొని మళ్ళీ చూడండి. ఓకే, అట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి, దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఓకే, ఫండమెంటల్ రైట్స్ చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి మన ఇండియన్ పాలిటీలో ఇట్ ఈస్ కన్సిడర్డ్ as వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ వచ్చేటప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డీల్ చేస్తూ వెళ్దాం. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తున్నాం కదా, ఇది మనకి ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుందంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద పార్ట్ నెంబర్ 3. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద పార్ట్ నెంబర్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది మనకి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటి? ఇట్ ఈస్ డీలింగ్ ఫ్రమ్ ద ఆర్టికల్స్ 12 to 35. అంటే ఆర్టికల్ నెంబర్ 12 నుంచి ఆర్టికల్ నెంబర్ 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్లో చెప్తారు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ గురించి ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఎప్పుడైనా సరే మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటప్పుడు పర్టికులర్ పర్సన్, మనకి ఎవరికైతే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారో ఆ పర్టికులర్ పర్సన్ ఎవరండి? ఈజ్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒక పర్టికులర్ స్టేట్మెంట్ ఇస్తారనమాట ఫండమెంటల్ రైట్స్ గురించి. ఏమని అంటారంటే హీ విల్ టెల్ దట్ ఇట్ ఈస్ ద మోస్ట్ క్రిటిసైజ్డ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఎందుకు అలా చెప్తారని అంటే బికాజ్ ఇట్ ఈస్ ద మోస్ట్ డిబేటెడ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకే, అంటే ఎప్పుడైతే మనకి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మోస్ట్ క్రిటిసైజ్డ్ పార్ట్ అని చెప్పారు. ఎందువల్ల అలా చెప్పారు అని అంటే దీన్ని ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఎవ్రీ ఆర్టికల్ పాస్ చేసుకుంటూ వచ్చారో ఈ పర్టికులర్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ ఏది ఉందో అది మోస్ట్ డిబేటెడ్ పార్ట్ అయ్యిందనమాట. ఎందువల్ల అంటే బికాజ్ దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎగెనిస్ట్ ద స్టేట్ అండ్ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా ఉంటాయి, అలాగే సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫర్గా ఉంటాయి అనమాట. సో ఫర్ దట్ రీజన్ దీనికి మోస్ట్ క్రిటిసైజ్డ్ పార్ట్ అని ఎవరు చెప్తారు? బిఆర్ అంబేద్కర్. ఓకే, ఆ పర్టికులర్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం ఏ పర్టికులర్ కంట్రీ నుంచి బారో చేసుకున్నామంటే దీస్ వర్ బారోడ్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఈ పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్ని ఏమని పిలుస్తారనంటే బిల్ ఆఫ్ రైట్స్ అని అంటారు. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ కూడా మనకి క్వశ్చన్ కింద ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అమెరికా నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ బారో చేసుకున్నాం, దాన్ని అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఏమని చెప్తారనంటే దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద బిల్ ఆఫ్ రైట్స్. ఓకే, ఇక్కడ మనం చెప్పాం కదా మోస్ట్ క్రిటిసైజ్డ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఎవరు చెప్తారు? మనకి బిఆర్ అంబేద్కర్ అనే పర్సన్ చెప్తారు. నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఫండమెంటల్ రైట్స్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని అంటాం. మ్యాగ్నా కార్టా ఆఫ్
ఇండియా. ఇక్కడ ఈ మ్యాగ్నా కార్టా అనే వర్డ్ ఏంటంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద యూకే కాన్స్టిట్యూషన్. అంటే ఎవరైతే మనకి బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉన్నదో అందులో లిబరేటేటమ్ ఆఫ్ మ్యాగ్నా కార్టా అని ఉంటుంది. ఇక్కడ మనకి ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో సేమ్ అలాగే బ్రిటన్ గవర్నమెంట్లో ఫండమెంటల్ రైట్స్ కింద ఏముంటాయి, మ్యాగ్నా కార్టా అని ఉంటాయి. ఓకే, అందుకే పర్టికులర్ పాయింట్ మనం ఇక్కడ ఏమని అంటామనంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అంటాం. ఇండియాలోని ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు క్వశ్చన్ అడిగిస్తారనంటే విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని అంటారు. ఏ పార్ట్ అది? పార్ట్ నెంబర్ 3. పార్ట్ నెంబర్ 3 కింద ఏమని చెప్పుకోవచ్చు మనం? ఫండమెంటల్ రైట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ దీస్ ఫండమెంటల్ రైట్స్, ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏంటి అని అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దీస్ ఆర్ క్వాలిఫైడ్. అబ్సల్యూట్ అంటే ఏంటంటే ఏ పర్టికులర్ సర్కమ్స్టాన్స్లోనైనా సరే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి వర్తించాలన్నమాట ప్రతి ఒక్క పర్సన్కి కూడా. అంటే ఏ పర్టికులర్ ఇన్స్టెన్స్లో కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి లేకుండా ఉండకూడదు. బట్ ఇక్కడ అబ్సల్యూట్ అనే పాయింట్ వాడట్లేదు మనం. ఏమని అంటున్నాం? దీస్ ఆర్ క్వాలిఫైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని చెప్పి మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దానికి ఏమని ఉంటుంది? కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఎవరి మనోభావాలు కూడా కించపరచకుండా మనం మాట్లాడాలన్నమాట. ఓకే, అలా గనక మాట్లాడితే దానికి మనకి ఫర్దర్గా రిపర్కేషన్స్ అనేవి ఉంటాయి. సో ఫర్ దట్ రీజన్ ఇక్కడ మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. అంటే ఉన్నట్టుగా మనకి ఎక్కడ ఉండదు. అంటే ఏం చేయొచ్చు, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనమాట. ఆ లిమిటేషన్స్ ఆధారంగా కూడా మనం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి బేస్డ్ ఆన్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే మనకు ఉన్నాయి కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అట్ ద సేమ్ టైం ఇవే ఫండమెంటల్ రైట్స్ని క్వాలిఫైడ్ అని కూడా ఎందుకంటామంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎప్పుడైతే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుందో, నేషనల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ కండిషన్స్లోని మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు అనమాట. అంటే సస్పెన్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21 తప్ప మిగిలిన ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు అనమాట. ఎప్పుడు? ఇన్ ద కేస్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఇక్కడ ఎప్పుడైతే మనకి నేషనల్ ఎమర్జెన్సీ వచ్చిందో ఇక్కడ మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ ప్రకారం చెప్పుకోవచ్చు? హియర్ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ఆర్టికల్ 352 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఉంటుంది. ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడైతే వర్తిస్తుందో అప్పుడు ఏంటి మనకి 20 and 21 ఆర్టికల్స్ మనకి తప్ప మిగిలిన ఆర్టికల్స్ అన్ని కూడా సస్పెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ నెంబర్ 19 కెన్ బి సస్పెండెడ్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఎప్పుడైతే మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది వార్ ప్రకారం కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ప్రకారం కానీ విధిస్తున్నారో ఆ పర్టికులర్ కేసెస్లో మాత్రమే ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ చేస్తారు. ఓకే, అలా అంతే తప్ప మిగిలిన టైమ్స్లో ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ అవ్వదు. ఓకే, అండ్ ఇక్కడ మనకి వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అన్నాం కదా, అండ్ నాట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఆర్మడ్ రెబిలియన్. ఎప్పుడైతే మనకి ఆర్మడ్ రెబిలియన్ అని చెప్తున్నామో ఇట్ ఈస్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్స్. అంటే విత్ ఇన్ ఇండియా ఎప్పుడైనా జరిగింది అని అంటే దాన్ని మనం ఆర్మడ్ రెబిలియన్ అంటాం. ఈ కేసులో కాకుండా మిగిలిన కేసెస్లో మనకి ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ అవుతుంది అనమాట. అంటే వార్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కేసులో కానీ సస్పెండ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒరిజినల్గా మనకి ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే డ్రాఫ్ట్ అయ్యిందో మనకి ఫోర్స్లోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి టోటల్గా ఆ సిచ్యువేషన్లో మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో మనకి ఒక ఫండమెంటల్ రైట్ ఉంటుంది అనమాట. ఈ 7 ఫండమెంటల్ రైట్స్లోని ఒక పర్టికులర్ ఫండమెంటల్ రైట్ని ఇక్కడ మనకి రిమూవ్ చేసి ఇంకొక పార్ట్లో యాడ్ చేశారు. అది మనకి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టారంటే హియర్ ద అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఇది ఏ ఇయర్లో జరిగింది? 1978లో జరిగింది. ఓకే, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి ఒక ఫండమెంటల్ రైట్ అనే దాన్ని ఏది మనకి పార్ట్ నెంబర్ 3లో రిమూవ్ చేసి పార్ట్ నెంబర్ 12లో పెట్టారు ఇన్ ఆర్టికల్ 300A. ఇక్కడ రిమూవ్ చేసిన ఆర్టికల్ ఎంత అని అంటే హియర్ ద ఆర్టికల్ ఈజ్ 31. ఈ 31 ఆర్టికల్ ఏదైతే ఉన్నదో ఇది ఏమని చెప్తామంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ. ఈ రైట్ టు ప్రాపర్టీ అని ఏదైతే ఉన్నదో దీన్ని మనకి బై ఇంట్రడ్యూసింగ్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఇట్ వాజ్ రిమూవ్డ్ ఇన్ ద పార్ట్ నెంబర్ 3 అండ్ ఇట్ వాజ్ యాడెడ్ ఇన్ ఏ పార్ట్లో యాడ్ చేశారు? ఇట్ వాజ్ యాడెడ్ ఇన్ పార్ట్ నెంబర్ 12. ఓకే, పార్ట్ నెంబర్ 12. ఇక్కడ ఆర్టికల్ ఎంత అని అంటే ఇట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 300A. అలా యాడ్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్. ఇట్ హ్యాస్ బికమ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ రైట్.
కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ రైట్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్లో మనకి చాలా ఎక్కువ టైమ్స్ అడిగిన విషయం కూడా ఇదే. అంటే ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని రిమూవ్ చేశారని అడుగుతారు. ఇట్ ఈస్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, అది ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది యాడ్ చేశారు, సేమ్ అమెండ్మెంట్ యాక్ట్ దట్ ఈస్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే ఏ పార్ట్లో యాడ్ చేశారు, ఇట్ వాజ్ ఇన్ ద పార్ట్ నెంబర్ 12. ఓకే, ఏ ఆర్టికల్ యాడ్ చేశారు, ఆర్టికల్ నెంబర్ 300A. అట్ ద సేమ్ టైం దీన్ని అప్పుడు ఏ రైట్ అని చెప్పారు, ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ ఎనీమోర్. నెక్స్ట్ ఏమని చెప్పారు, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగల్ రైట్. అంటే ఇప్పుడు మనకి ఒరిజినల్గా మనకి కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు 7 ఫండమెంటల్ రైట్స్ ఉంటే ఇప్పుడు మనకి టోటల్గా ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఓన్లీ 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఓకే, అవి ఏంటేంటి, రైట్ టు ఈక్వాలిటీ అనేది అందులో ఫస్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ పర్టికులర్ పాయింట్ అంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుంటూ వద్దాం. ఆర్టికల్ నెంబర్ 12 to 35 కదా ఇక్కడ మనకి పార్ట్ 3లో చెప్పేది. ఆర్టికల్ నెంబర్ 12లో ఏముంటుందంటే ఇట్ కంప్లీట్లీ డిటర్మైన్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్. అంటే మనం స్టేట్ అనే వర్డ్ వాడతాం, ఆ స్టేట్కి డెఫినేషన్ ఇస్తుంది అనమాట ఆర్టికల్ నెంబర్ 12. స్టేట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద యూనియన్ గవర్నమెంట్. స్టేట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూనియన్ గవర్నమెంట్. ఇన్ ద సేమ్ వే స్టేట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ ప్రెసెంట్ ఇన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టేట్. యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, అలాగే మనకి ఏవైతే లోకల్ అథారిటీస్ అంటే లోకల్ సెల్ఫ్ బాడీస్ అని అంటాం. ఈ లోకల్ సెల్ఫ్ బాడీస్లో ఏమొస్తాయి, మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, అలాగే మున్సిపల్ అథారిటీస్ కూడా వస్తాయి. అంటే మున్సిపల్ బాడీస్ అని అంటాం. అంటే స్టేట్ లెవెల్లోని ఏవైతే లోకల్ సెల్ఫ్ బాడీస్ ఉన్నాయో, పంచాయతీరాజ్ బాడీస్ ఉన్నాయో అవి వస్తాయి, అలాగే మున్సిపల్ అథారిటీస్ కూడా వస్తాయి. వీటితో పాటు ఏవైతే మనకి స్టాట్యుటరీ బాడీస్ అండ్ నాన్ స్టాట్యుటరీ బాడీస్ ఉన్నాయో, స్టాట్యుటరీ అండ్ నాన్ స్టాట్యుటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం స్టేట్ అథారిటీ కింద తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్లో అంటే ఏ పర్టికులర్ స్టేట్ అనే వర్డ్ వాడేటప్పుడు దేని మీద మనం కేసు వేయచ్చు. అందుకే మనకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యేటప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి. కేసు అనంత భారతి కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, అలాగే ఏమైనా కొన్ని కేసులు LIC ఆఫ్ ఇండియా కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇలాగే ఇండియా అని కానీ స్టేట్ పేర్లు కానీ ఇచ్చి మనకి కేసు వేస్తారనమాట. ఓకే, ఆ పర్టికులర్ స్టేట్ అనే దానికి డెఫినేషనే ఇది. స్టేట్ అనేటప్పుడు దేని మీద మనం కేసు వేయచ్చు, వీ కెన్ ఫైల్ ఏ కేస్ ఎగెనిస్ట్ యూనియన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ ఎనీ పర్టికులర్ స్టేట్ అంటే స్టేట్ ఆఫ్ కేరళ కానీ, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, స్టేట్ ఆఫ్ తమిళనాడు కానీ, అలా స్టేట్స్ మీద వేయచ్చు. అలాగే ఏవైతే మనకి లోకల్ సెల్ఫ్ బాడీస్ ఉన్నాయో అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మున్సిపల్ అథారిటీస్ కానీ అవి ఉన్నాయో అవి వస్తాయి. అలాగే వాటితో పాటు స్టాట్యుటరీ అండ్ నాన్ స్టాట్యుటరీ బాడీస్ అంటే ఇప్పుడు మనకి ఏవైతే రెగ్యులేటర్స్ ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాయ్ ఉన్నది, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే IRDI ఉన్నది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలా ఆ స్టాట్యుటరీ బాడీ సెబీ ఒకటి ఉన్నది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ బాడీస్ మీద కనుక మనం కేసు వేయచ్చు, లేదా నాన్ స్టాట్యుటరీ బాడీస్ మీద కూడా వేయచ్చు అనమాట. ఓకే, ఇది మనకి డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్లో ఉంటుంది. ఇది అది ఎక్కడ చెప్తారు అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 12. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 13 దట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఏవైతే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అవి మనకి జస్టిషియబుల్ ఇన్ నేచరా కాదా, అంటే వెదర్ దే కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా ఆర్ నాట్, ఆ పాయింట్ కోసం ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైనా సరే మన ఇండియాలోని పార్లమెంట్ ఒక లా కనుక మేక్ చేస్తే ఆ లా అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యేలాగా ఉంటే దెన్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ బోత్ ద కోర్ట్స్ హ్యావింగ్ ద రైట్ టు ఫైల్ ఎ జ్యుడిషియల్ రివ్యూ ఎగెన్స్ట్ దట్ పర్టికులర్ లా. అంటే ఏ లా మేక్ చేసినా సరే సుప్రీం కోర్ట్ కానీ హైకోర్టు కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ పర్టికులర్ లా కనుక ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతున్నట్టుగా ఉంటే, ఇఫ్ దే ఆర్ అబ్రోగేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్, దెన్ దిస్ పర్టికులర్ జ్యుడిషియల్ రివ్యూ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ బై బోత్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ బై ఇంట్రడ్యూసింగ్ ఎ రిట్ పిటిషన్స్. అంటే ఏవైతే మనకి రిట్ పిటిషన్స్ ఉంటాయో ఆ రిట్ పిటిషన్స్ ఆధారంగా స్టేట్ మీద ఆర్ అండ్ స్టేట్ అంటే డెఫినేషన్ చెప్పాం కదా, వాటి మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ డైరెక్ట్గా పిటిషన్ అనేది ఫైల్ చేసి ఆ పర్టికులర్ లా ఏదైతే మేక్ చేశారో దాన్ని నల్ ఆర్ వాయిడ్ అంటే ఆ లా ఇంకా చెల్లదు అని చెప్పే అధికారం ఉంటుంది అనమాట. ఎవరికి, సుప్రీంకోర్టుకి అయినా హైకోర్టుకి అయినా. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకుంటే జ్యుడిషియల్ రివ్యూ అనేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 32 ప్రకారం చూసుకుంటే సుప్రీంకోర్టు ఫైల్ రిట్ పిటిషన్ అగెన్స్ట్ ద స్టేట్. అలాగే మనకి ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారం చూసుకుంటే హైకోర్టు కెన్ ఫైల్ ఏ రిట్ పిటిషన్. ఓకే, ఈ పర్టికులర్ కేసెస్లో ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మూడు స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటి అని అంటే వెదర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ ఆర్ నాట్. ఎస్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. అంటే
సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఒకవేళ ఏదైనా కనుక పార్లమెంట్ లా మేక్ చేస్తే దే కెన్ జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అనమాట. ఆ లా అనేది ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నట్టుగా ఉన్నది అని అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది చేయొచ్చు. అది మనకి ఏ ఆర్టికల్స్ ప్రకారం చెప్తారని అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 32 దట్ ఈస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, దాని ప్రకారం సుప్రీంకోర్టు అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు రిట్ పిటిషన్ని. అలాగే హైకోర్టు చూసుకునేటట్టయితే ఏంటి ఆర్టికల్ నెంబర్ 226 ఇది మనకి ఆర్టికల్ 12 అండ్ ఆర్టికల్ 13లో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంపార్టెంట్ అనమాట. అవి ఆర్టికల్ 14 to 18 విచ్ డీల్స్ విత్ రైట్ టు ఈక్వాలిటీ. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ చూడండి రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అని అంటే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఉంటాయి. ఎగ్జామ్లో మనకి మాక్సిమం ఏంటంటే చిన్న చిన్న క్వశ్చన్స్ చొప్పున అడుగుతుంటారు. ఎస్ఎస్సి ఎగ్జామ్లో అయితే టోటల్గా ఈ 14 to 18లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని అడుగుతారు. ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, హియర్ వీఆర్ హ్యావింగ్ 5 ఆర్టికల్స్. ఓకే, హియర్ వీఆర్ హ్యావింగ్ 5 ఆర్టికల్స్. ఓకే, ఇందులోని ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అని అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. ఈ పర్టికులర్ వర్డ్ చాలా ఇంపార్టెంట్, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది అని అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 డీల్స్ విత్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఓకే, ఈ పర్టికులర్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఆర్టికల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆర్టికల్ 14 is equality before law and equal protection of laws. Article 15 is prohibition of discrimination on certain grounds. Article 16 is equality of opportunities in the public employment. And public employment లోని మనకి ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించాలి అనే పాయింట్. 17 అయితే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 అయితే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఈ రెండు ఆర్టికల్స్ కూడా చాలా ఎక్కువ సార్లు రిపీటెడ్గా ఎగ్జామ్లో ఇచ్చారు. ఓకే, ఇంకా మనం చూసుకుంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని అన్నాం. ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా అని ఉన్నది కదా, ఇది ఏంటంటే మనం యూకే కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో చేసుకున్నాం, అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం బారో చేసుకున్నాం. అలాగే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఏదైతే ఉన్నదో విచ్ రిఫ్లెక్ట్స్ ద యుఎస్ఏ కాన్స్టిట్యూషన్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది మనం యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. ఈక్వాలిటీ బిఫోర్ లా అయితే మనం యూకే కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి ఒక వర్డ్ ఉంటుంది, రూల్ ఆఫ్ లా అని ఉంటుంది, రూల్ ఆఫ్ లా. ఓకే, ఈ రూల్ ఆఫ్ లా అని ఎవరు ఇస్తారు అని అంటే హీ ఈజ్ వన్ బ్రిటన్ పర్సన్, బ్రిటన్ జుడిషియరీ పర్సన్, హీ ఈజ్ ఏవి డైసీ. ఏవి డైసీ విల్ టెల్ అబౌట్ ద రూల్ ఆఫ్ లా. ఇక్కడ మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అని అంటున్నాం కదా, అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ absence ఆఫ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్. absence ఆఫ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్ అంటే ఒకవేళ కనుక ఎవరైనా సరే ఇక్కడ మనకి ఇండియాలో హైయెస్ట్ పోస్ట్లో ఉన్న ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, లో లెవెల్లో ఉన్న ఎవరైనా సరే, కంప్లీట్ పీపుల్ ఎవరున్నా సరే వాళ్ళు కనుక తప్పు చేశారు అని అంటే వాళ్ళకి ఎలాంటి ప్రివిలేజెస్ ఉండకూడదని. ఇంకొకటి ఏంటి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే బాగా లో లెవెల్ క్యాండిడేట్స్ అంటే ఒక పూర్ పర్సన్ ఎవరున్నా సరే లేదా హైయెస్ట్ క్యాండిడేట్ ఎవరున్నా సరే వీళ్ళిద్దరికీ కూడా జస్టిస్ అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ పవర్టీలో ఉన్న వాళ్ళకి ఒక జస్టిస్ అనేది ఒకలాగా, అలాగే హైయెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉన్నాయనంటే వాళ్ళ లా అనేది ప్రొటెక్ట్ అవ్వలేదు కదా. ఈ పర్టికులర్ పాయింట్ని మనం ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్ అని అన్నాం కదా. ఇక్కడ సర్టెన్ గ్రౌండ్స్ అంటే ఏంటి అని అంటే ఈ సర్టెన్ గ్రౌండ్స్లో ఏవి వస్తాయి, రిలీజియన్, రేస్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ క్యాస్ట్. రిలీజియన్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్, సెక్స్ అండ్ క్యాస్ట్. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్స్ అన్నీ కూడా మనకి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్లో చెప్పుకోవచ్చు. అంటే ఇంతకు ముందు ఏంటి అని అంటే మన ఇండియాలోని గుడ్ ఓల్డెన్ డేస్లోని ఎవరైనా సరే కొంచెం తక్కువ క్యాష్లో ఉన్న వాళ్ళని మనకి వెల్స్లోకి కానీ అంటే వాటర్ తాగడానికి కానీ వాటికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అలాగే కొన్ని టెంపుల్స్లో కూడా వాళ్ళకి ఎలవ్ అనేది ఉండదు అనమాట. అంటే ఎవరైతే కొంచెం తక్కువ కులానికి చెందిన వారు ఉంటారో వాళ్ళకి అలౌమెంట్ ఉండేది కాదు ఎప్పుడు గుడ్ ఓల్డెన్ డేస్లో. ఓకే, సో అలాంటి డిస్క్రిమినేషన్స్ ఏవి కూడా జరగకూడదు అని చెప్పి ఈ పర్టికులర్ పాయింట్ అనే దాన్ని తీసుకొని వచ్చారు, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. అంటే అలాంటి కేసెస్ ఏవి ఉన్నా సరే ఇక్కడ మనకి డిస్క్రిమినేట్ చేయకూడదు ఆన్ ద కేసెస్ ఆఫ్ రిలీజియన్ కానీ, రేస్ కానీ, సెక్స్ కానీ, క్యాస్ట్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ. ఈ కేసెస్ మీద మనం ఎక్కడా కూడా మనకి ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు అనే పాయింట్ ఆర్టికల్ 15లో చెప్తారు. ఓకే, నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఆర్టికల్ 16లోని ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇక్కడ మనకి 15 and 16 మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఏమన్నారు, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ కల్పించాలన్నారు. అంటే ఏంటి, ఆ రెండు కూడా కాంట్రడిక్టరీ పాయింట్స్. అంటే ఇక్కడ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్ అనేటప్పుడు ఇక్కడ ఏవైతే వస్తున్నాయో అదే మనం 16th ఆర్టికల్ చూస్తే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అని అన్నారు. అలాంటప్పుడు మనకి వేరియేషన్ అనేది ఉంటుంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అని చెప్పేటప్పుడు ఎవరైతే
ఎవరైతే మనకి బాగా లో లెవెల్లో ఉన్నారో వాళ్ళ ఈక్వల్ స్టాండర్డ్స్లో అంటే హై లెవెల్లో ఉన్న వాళ్ళకి ఈక్వల్ స్టాండర్డ్స్లోకి తీసుకొని రావాలంటే వీళ్ళకి కొన్ని ఏవైతే రిజర్వేషన్స్ ఉంటాయో అవి కల్పించాలి. కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ అనే దాన్ని తీసుకొని వచ్చారు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. అందుకే ఇక్కడ ఈ పాయింట్లో మనకి దీన్నే మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, ఇండియాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇప్పుడు రిజర్వేషన్ సిస్టమ్ అని అంటున్నాం కదా. ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్గా వచ్చే కాన్సెప్టే ఇక్కడ వస్తుంది అనమాట. ఇండియాలో మనకి ఏ రిజర్వేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, మనకి ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, అలాగే ఎస్టీ ఉంటుంది, అలాగే ఓబీసీ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా యాడ్ చేసింది ఏంటి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ యాడ్ చేశారు. ఓకే, ఇక్కడ మనకి ఇనీషియల్ డేస్లో ఏంటంటే బోత్ ఎస్సీ అండ్ ఎస్టీకి ఉండేది. ఓకే, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్లో మనకి అడిగే పాయింట్ ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ పేరేంటి, మండల్ కమిషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మండల్ కమిషన్ అనేది వేశారనమాట. ఎప్పుడు 1987లో మండల్ కమిషన్ అనేది వేశారు. ఓకే, ఆ పర్టికులర్ కమిషన్ రిలేటెడ్గా మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏంటంటే రిజర్వేషన్ అనేది కల్పించాలని చెప్పారు. అప్పుడు మనకి ఏం చేశారని అంటే టోటల్గా ఓవరాల్గా ఈ 3 కేటగిరీస్కి కలిపి 50% ఆఫ్ ద రిజర్వేషన్ అనేది కల్పించారనమాట 3 కేటగిరీస్కి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇక్కడ ఈ మండల్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అలాగే దీన్నే మనం మండల్ కేస్ అని అంటాం, మండల్ కేస్. దీన్నే ఇందిరా సాని కేస్ అని కూడా అంటాం, ఇందిరా సాని కేస్. ఓకే, ఈ కేసుని ఏంటి అని అంటే ఈ ఓబీసీ రిలేటెడ్ ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశారనమాట. ఓకే, ఇందిరా సాని కేసు. ఇది మనకి ఏ ఇయర్లో ఉంటుంది అని అంటే ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1992. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం మండల్ కేసు అని కూడా పిలుస్తాం. బికాజ్ ఇటు మండల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఇక్కడ మనకి ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి దీన్ని మండల్ కేసు అని కూడా అంటారు. దీనికి ఒరిజినల్గా కేసు ఏంటి అని అంటే ఇందిరా సాని కేసు 1992. ఓకే, ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మోస్ట్లీ అడిగే ఛాన్స్ ఉన్న పాసిబిలిటీ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎంత రిజర్వేషన్ ఇచ్చారు, మనకి ఇక్కడ మనకి ఎంత రిజర్వేషన్ ఇచ్చారు అని అంటే 10% రిజర్వేషన్ అనేది ఇచ్చారు. ఓకే, దీన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ రీసెంట్గా 2022లోని కేసు వేశారనమాట. ఆ కేసు పేరు ఏంటి అంటే జన్హిత్ అభియాన్ కేస్, జన్హిత్ అభియాన్ కేస్. ఈ పర్టికులర్ కేసు ఎప్పుడు వేశారు అని అంటే 2022లో వేశారు. ఇందులో ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏదైతే ఇక్కడ మనకి లా అనేది మేక్ చేశారో 10% రిజర్వేషన్ విత్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఆ సుప్రీంకోర్టు ఆ పర్టికులర్ పాయింట్ని అప్హెల్డ్ చేశారనమాట. అంటే ఈ పర్టికులర్ రిజర్వేషన్ అనే దానికి ఎలాంటి లోటు జరగలేదు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడా దెబ్బతినలేదు అని చెప్పి సుప్రీంకోర్టు 5 సుప్రీంకోర్టు జడ్జి బెంచ్ ఏదైతే ఉందో 3:2 ఆధారంగా అంటే మెజారిటీ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పర్టికులర్ కేసుని అప్హెల్డ్ చేశారనమాట. అంటే ఇది ఓవరాల్గా అంత బాగానే జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కేటగిరీ ఏదైతే ఇచ్చారో ఆ ఇవ్వడం వల్ల బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడా కూడా దెబ్బతినలేదని చెప్పి ఆ కేసులో తీర్పు వచ్చిందనమాట. ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేశారు. సో ఇవాళ మనం చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఏదైతే 10% రిజర్వేషన్ ఉందో అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రిజర్వేషన్ ఇచ్చారని అడుగుతారు. ఓకేనా, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ రెండు కూడా ఈజీయే, అంటే మనం గుర్తుపెట్టుకునే విధంగా ఈ రెండు ఈజీ. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఇక్కడ అన్టచబిలిటీ అంటే ఇప్పుడు మన గుడ్ ఓల్డెన్ డేస్లో మనకి అందరికీ బాగా తెలుసు, చాలా మటుకు అన్టచబిలిటీ అనేది పాటించేవారు. ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో ఏంటంటే అది చాలా మటుకు తగ్గిందనమాట. అసలు అన్టచబిలిటీ అనేది మ్యాక్సిమం మనం ఏంటంటే ఎక్కడ కూడా చూసే ప్రసక్తి అయితే కనబడట్లేదు. నెక్స్ట్ ఏంటి, అబాలిషన్ ఆఫ్ ద టైటిల్స్. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి ఏన్షియంట్ టైమ్స్లో వాటిలోని మనకి టైటిల్స్ ఇచ్చేవారు ఏంటంటే రాజా, రాజాదిరాజా, మహారాజా ఇలాగా. అది ఏంటి అని అంటే మనకి ఏదైతే కింగ్స్ ఉన్నారో ఆ టైంలో అది వర్తిస్తుంది. బట్ టుడే వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ సొసైటీ. సో ఆ టైప్ ఆఫ్ టైటిల్స్ ఏవి కూడా మనం క్యారీ చేయకూడదు ఎక్సెప్ట్ మిలిటరీ టైటిల్స్. ఏవైతే మనకి గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తారో పరమవీర చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర అలాంటివి మాత్రమే మనం పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే మనకి జనరల్ అంటే ఇప్పుడు మనకి మిలిటరీలోని ఇచ్చేటప్పుడు ర్యాంక్స్ ఉంటాయి కదా, జనరల్ అండ్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్ ఇలాంటి ర్యాంక్స్ ఉంటాయి కదా, అవి మనం బేర్ చేయొచ్చు అనమాట. అంటే పేరు ముందు పెట్టుకోవచ్చు అంతే తప్ప భారతరత్న ఇచ్చినా, పద్మశ్రీ ఇచ్చినా, పద్మభూషణ్ ఇచ్చినా, పద్మవిభూషణ్ ఇచ్చినా సరే ఏవైతే మనకి అవార్డ్స్ ఇచ్చారో ఆ అవార్డ్స్ని మనం మన పేరు ముందు పెట్టుకొని ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయకూడదు అనమాట. ఓకే, దానికే మనం అబాలిషన్ ఆఫ్ ద టైటిల్స్ అని అంటాం. ఓకేనా, ఈ పర్టికులర్ పాయింట్ ఎక్సెప్ట్ చూడండి మిలిటరీ అండ్ అకాడమిక్ అవార్డ్స్, ఈ అవార్డ్స్ తప్ప మిగిలిన అవార్డ్స్ ఏవి కూడా మనం మన పేరు ముందు పెట్టుకొని ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయకూడదు అనమాట. ఓకే, ఇది మనకి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్లో వస్తుంది. ఇది మనకి రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ ఇది ఏంటి అని అంటే రైట్ టు ఫ్రీడమ్. ఈ రైట్ టు ఫ్రీడమ్లో ఎన్ని ఉంటాయి? 19 to 22 వరకు ఉంటాయి అనమాట రైట్ టు ఫ్రీడమ్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 19లోని ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా మనకి ఆర్టికల్ 19 ప్రకారం చెప్తారు. ఏంటి అని అంటే ఆర్టికల్ 19లో ప్రొటెక్షన్ ఆఫ్ ద 6 రైట్స్. ఆ 6 రైట్స్లోని ఏమేమి ఉంటాయి అని అంటే ఫస్ట్ ఇది స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, సెకండ్ అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. అంటే ఇప్పుడు మనం గుంపులుగా మనం ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, బట్ పీస్ఫుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం వితౌట్ ఆర్మ్స్, అంటే ఎవరి దగ్గర కూడా ఏ ఆర్మ్స్ ఉండకూడదు అనమాట. అంటే కత్తులు కానీ లేకపోతే గన్స్ కానీ అలాంటివి ఏవి లేకుండా దే కెన్ అసెంబుల్ పీస్ఫుల్లీ. ఓకే, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని అన్నాం కదా, ఇందాక మేము చెప్పాం కదా, ఏదైతే మనం మాట్లాడుతున్నామో వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్స్. ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ హర్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద అదర్స్. అంటే మనం అవతల మనోభావాలు దెబ్బతీయకుండా మనం ఎలాంటి మాటలు మాట్లాడినా పర్వాలేదు. ఓకే, ఇది మనకి స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. నెక్స్ట్ రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్, యూనియన్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. మన ఇండియన్ టెరిటరీలో ఇఫ్ యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా యూ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఫ్రీలీ. ఓకే, నెక్స్ట్ ఇది రైట్ టు హ్యావ్ రెసిడెన్స్. అంటే మన ఇండియాలోని మనం ఒక చోట పుట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని ఏదో ఒక పర్టికులర్ మారుమూల గ్రామంలో పుట్టాం. ఇండియాలో మనం ఎక్కడైనా సరే మనం ఇల్లు కొనుక్కునే అధికారం మనకు ఉంటుంది. ఎక్సెప్ట్ ఏవైతే మనకి ట్రైబల్ ఏరియాస్ ఉంటాయో అందులో ఏవైతే మనకి కొన్ని స్కెడ్యూలర్ ట్రైబల్ ఏరియాస్కి కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట. అక్కడ మనం ఓన్ చేయలేం, బట్ వీ కెన్ రన్ ఏ బిజినెస్. అంటే ఆ బిజినెస్ పరంగా మనం అక్కడ రన్ చేయొచ్చు తప్ప మనం అక్కడికి వెళ్ళి ప్లేస్ కొనే అధికారం ఉండదు. ఆ కొన్ని ఏవైతే మనకి ప్రిస్క్రైబ్ చేసి ఉన్నారో అవి తప్ప మిగిలిన ప్లేసెస్ ఎక్కడైనా సరే ఇండియా నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు మనం ఎక్కడైనా సరే మనం ప్లేస్ కొనే అధికారం అయితే ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యే అధికారం కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? రైట్ టు ఎక్వైర్ ఆర్ హోల్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ. ఇది ఏంటి అని అంటే ఇంతకుముందు ఎఫ్ అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ టోటల్గా 7 ఉండేవి. 7లోని ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మనం స్టార్టింగ్ చెప్పాం కదా, ఆ దాని ప్రకారం దీన్ని ఒమిట్ చేశారనమాట. అంటే తీసేశారు. ఇక్కడ తీసేసి కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్ లీగల్ రైట్ కింద మనకి ఆర్టికల్ 300A పెట్టారనమాట. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ రైట్ వీ కెన్ ప్రాక్టీస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఏం జరుగుతుంది అని అంటే మాక్సిమం అందరూ కూడా పేరెంట్స్ మాట వింటారు. ఆ వినడం వల్ల ఏంటి అని అంటే చాలా మంది బీటెక్ చదువుతారు. అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బీటెక్ అది చదువుతూ ఉంటారు. ఓకే, అలా కాకుండా మనం ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో మనకు ఒక రైట్ ఉంటుంది. ఏంటి? వీ కెన్ ప్రాక్టీస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్. అంటే కొంతమందికి ఏంటంటే చెఫ్ అవ్వాలని ఉంటుంది, అంటే వంట చేయడం ఇష్టం ఉన్నది అని అంటే దే కెన్ ప్రాక్టీస్ దేర్ ప్రొఫెషన్. కొంతమందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే దాని రిలేటెడ్గా చేయొచ్చు. అలాగా ఈ పర్టికులర్ రైట్స్ అన్ని కూడా కల్పిస్తుంది అనమాట ప్రొటెక్షన్ ఆఫ్ ద 6 రైట్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్ అంటే ఏంటి అని అంటే ఒక పర్టికులర్ పర్సన్ కన్విక్ట్ కింద ఉంటాడనమాట. ఓకే, అంటే ఏంటి? ఆయన కన్విక్ట్ స్టేజ్లో ఉండేటప్పుడు ఈ పర్టికులర్ పర్సన్స్ని పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. తీసుకొని వెళ్ళిన తర్వాత దే హ్యాడ్ టు సబ్మిట్ దట్ పర్టికులర్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మెజిస్ట్రేట్. అంటే జ్యుడిషియరీ ముందు విత్ ఇన్ 24 hours అతను నించోబెట్టాలి. నించోబెట్టిన తర్వాత ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్ కనుక తప్పు చేసినట్టు కనుక తేలితే ఆ పర్టికులర్ పర్సన్కి శిక్ష విధిస్తారు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి అని అంటున్నారు కదా, ఆ ప్రొటెక్షన్లో ఒక 3 types ఉంటాయి. ఏంటి? ఫస్ట్ది నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్. నెక్స్ట్ది నో డబుల్ జెపార్డీ. నో డబుల్ జెపార్డీ. నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. ఓకే, నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే మన ఇండియాలోని ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కానీ ఏవైనా లాస్ మనకి మేక్ చేస్తూ ఉంటారు. ఓకే, ఒక పర్టికులర్ ఈవెంట్ ఉన్నది, ఆ పర్టికులర్ ఒక ఇష్యూ ఉన్నది, ఆ ఇష్యూని ఒక పర్సన్ ఆల్రెడీ కమిట్ చేశాడు. అంటే ఒక పర్టికులర్ ఈవెంట్ అనే దాన్ని కమిట్ చేశారు, అంటే చేస్తారనమాట. ఒక ఈవెంట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఈవెంట్ మీద నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు, ఒక ఈవెంట్ అనే దాన్ని ఆయన కమిట్ చేశారు. కమిట్ చేసిన తర్వాత ఒక ఏదైతే మన ఇండియాలోని పార్లమెంటరీ బాడీ ఉన్నదో ఆ పార్లమెంటరీ బాడీ ఒకవేళ ఆ పర్టికులర్ ఈవెంట్ మీద ఒక లా మేక్ చేసి ఒక పర్టికులర్గా ఈ పర్టికులర్ ఏదైతే వాళ్ళు కమిట్ చేశారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ ఇష్యూ ఏదైనా ఉన్నది దాన్ని కమిట్ చేసిన తర్వాత దాని మీద ఆ పర్టికులర్ దాని మీద పార్లమెంట్ కనుక లా మేక్ చేసి దీనికి ఈ పర్టికులర్ శిక్ష అనేది ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ ఈవెంట్ ఏదైతే ఉందో దీనికి పనిష్మెంట్
ఒక 5 years పనిష్మెంట్ అని చెప్పి డిసైడ్ చేశారు అనుకోండి. ఒకవేళ ఈ పర్టికులర్ పర్సన్ కనుక పనిష్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు, ఎక్కడ 5 years అని చెప్పి డిసైడ్ చేశారు. కానీ ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు కమిట్ చేశారు ఈ క్రైమ్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రైమ్ అనేది అతను January 1st కమిట్ చేశారు అనుకోండి. ఈ పర్టికులర్ 5 years అనే ఈవెంట్ కనుక మనకి Jan 30th కనుక మనకి ఏదైతే ఆ 5 years పనిష్మెంట్ ఉన్నదో అప్పుడు ఇచ్చారనుకోండి, దిస్ పర్టికులర్ పర్సన్ విల్ నాట్ బి సెట్ యాజ్ ద కన్విక్టెడ్ పర్సన్. అంటే ఆ పర్టికులర్ పర్సన్కి ఏంటంటే ఆయన శిక్ష అనేది వర్తించదు అనమాట. ఇది ఏంటంటే Jan 30th తర్వాతే ఉంటుంది. దాన్ని మనం నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అని అంటే ముందు మీరు ఆ క్రైమ్ అనేది కమిట్ చేశారు, అప్పటి వరకు దానికి శిక్ష లేదు. కమిట్ చేసిన తర్వాత ఒక లా మేక్ చేసి దానికి ఒక శిక్ష విధించారనుకోండి, మీకు ఆ పర్టికులర్ శిక్ష అనేది వర్తించదు అనమాట. ఎవరైతే ఆ పర్టికులర్ డేట్ నుంచి తర్వాత కమిట్ చేస్తున్నారో క్రైమ్, ఆ పర్టికులర్ డేట్ తర్వాత ఆ శిక్ష అనేది విధించడం అవుతుంది. నెక్స్ట్ నో డబుల్ జపార్డీ అని అంటే మీరు ఒక పర్టికులర్ క్రైమ్ కనుక చేస్తే మీకు ఓన్లీ ఒక పనిష్మెంట్ మాత్రమే వస్తుంది, అంతే తప్ప ఈ పర్టికులర్ క్రైమ్కి మీకు ఒక 2-3 పనిష్మెంట్స్ అనేవి వర్తించకూడదు అనమాట. దాన్ని మనం నో డబుల్ జపార్డీ అని అంటాం. అలాగే నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని అంటే మనల్ని ఏ పర్టికులర్ అథారిటీ ఎవరున్నా సరే ఒక సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే మనం చెయ్యలేని తప్పుకి మనం చేసినట్టుగా బెదిరించి మనల్ని చేయకూడదు అనమాట. ఏ అథారిటీకి కూడా అలాంటి రైట్ ఉండదు. ఓకే, దాన్ని మనం నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని అంటాం. దానికే ఈ పర్టికులర్ ఆర్టికల్ నెంబర్ 20 అనేది వాడతాం. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. అంటే మనం చేయలేని తప్పుకి, ఇక్కడ ఈ థర్డ్ పాయింట్ చూడండి, మనం ఈ చేయలేని తప్పుకి మనం చేసినట్టుగా మనల్ని బెదిరించి ఒక్కొక్కసారి జరుగుతాయి అనమాట. పోలీసులు వాళ్ళు అలా చేయొచ్చు అనమాట. అలాంటి కండిషన్స్లో మనం రిట్ పిటిషన్ అనేది వేసి మన మీద ఫైట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ 3 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్, నో డబుల్ జపార్డీ, నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అది మనకి ఆర్టికల్ 20లో చెప్తారు. ఓకే, నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఆర్టికల్ నెంబర్ 21 అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 21 విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఈ పర్టికులర్ ఆర్టికల్లోని మనకి ఏంటంటే ఇంటర్నల్గా కూడా చాలా ఆర్టికల్స్ ఉంటాయి. ఇంటర్నల్గా కూడా చాలా పాయింట్స్ ఉంటాయి అనమాట. రైట్ టు ప్రైవసీ అని కానీ, రైట్ టు గ్రీన్ ఎన్వైర్న్మెంట్ అని కానీ, అంటే మనం ఏవైతే ఎన్వైర్న్మెంట్ ఉన్నామో ఆ ఎన్వైర్న్మెంట్ అంతా బాగుండాలనే పాయింట్ కానీ, ఓకే, రైట్ టు స్లీప్ అని కానీ, ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ దాంట్లోకి వస్తాయి అనమాట. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా చాలాసార్లు ఎగ్జామ్లో మనకి ఇచ్చారు. ఇది ఆర్టికల్ నెంబర్ 21. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే 21A. ఈ 21 ఏదైతే ఉందో రైట్ టు ప్రొవైడ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అంటే ఏవైతే మనకి గవర్నమెంట్స్ ఉన్నాయో, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్, అది యూనియన్ గవర్నమెంట్ అయినా అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయినా అవ్వచ్చు, వాళ్ళు కంపల్సరీగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కల్పించాలి. అది ఏ ఏజ్ లిమిట్ వరకు అని అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ 6 to 14 years. అంటే ఎవరైతే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉంటారో పిల్లలు, వాళ్ళకి కంపల్సరీగా ఎడ్యుకేషన్ అనేది కల్పించాలి. ఇది మనకి ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 21Aలో ఉన్నది. అంటే ఇది ఇనిషియేట్ చేసేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ లేదు. ఇది ఎక్కడ ఉన్నది అని అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నది. ఓకే, దాన్ని ఒక అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి ఈ పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్లో ఇంక్లూడ్ చేశారనమాట. అప్పుడు మనకి ప్రవేశపెట్టిన ఫండమెంటల్ రైట్ ఏది, అమెండ్మెంట్ యాక్ట్ ఏది అని అంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రవేశపెట్టారు. ఓకే, 86th కాన్స్టిట్యూషన్ Amendment Act 2002. Based on that Amendment Act, this particular article number 21A was added. అదేంటి, రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఎవరైతే పిల్లలు ఉన్నారో ఫ్రమ్ ఏజ్ గ్రూప్ 6 to 14 years వాళ్ళకి కంపల్సరీగా స్టేట్ అనేది కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కల్పించాలన్నమాట. ఓకే, అందుకే మనకి ఏంటి అని అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం మనకి కొన్ని స్కీమ్స్ కూడా ఉంటాయి. మిడ్ డే మీల్ స్కీమ్ అని, వాళ్ళందరికీ కూడా ఫ్రీ బుక్స్ ఇవ్వడం అని చెప్పి, అలాంటి ఎడ్యుకేషన్గా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఉంటుంది అనమాట. ఇక్కడ బాధ్యత ఎవరిది, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాధ్యత ఎవరిది అని అంటే స్టేట్ది. ఇక్కడ మనకి స్టేట్ అంటే ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాం కదా, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ అథారిటీస్. ఇది స్టేట్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఫండమెంటల్ రైట్స్ ఉండేటప్పుడు ఇదే మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా వస్తుంది. అక్కడ బాధ్యత ఎవరిది అని అంటే ఎవరైతే ఇంట్లో పేరెంట్స్ ఉంటారో అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట. వాళ్ళ పిల్లలకి కంపల్సరీగా ఎడ్యుకేషన్ కల్పించాలి అని. ఆ పాయింట్ అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరిది, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఆర్టికల్ నెంబర్ 22, ప్రొటెక్షన్ అగెనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ప్రొటెక్షన్ అగెనిస్ట్ అరెస్ట్ అంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా ఒక పర్సన్ని కనుక అరెస్ట్ చేస్తున్నాం అని అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అథారిటీ హూ వాజ్ అరెస్టెడ్. అంటే ఎవరైతే అథారిటీ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పర్సన్ని కనుక అరెస్ట్ చేస్తున్నారని అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పే పాయింట్ ఉన్నదనమాట అతనికి. అంటే ఏదో జస్ట్ లైక్ దట్ వాళ్ళకి అథారిటీ ఉన్నది కదా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోవడానికి లేదు. ఒక పర్టికులర్ వారెంట్ అనేది ఉండాలన్నమాట వాళ్ళు అరెస్ట్ చేయడానికి. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ని మనం ప్రొటెక్షన్ అగెనిస్ట్ అరెస్ట్ అని అంటాం ఇక్కడ. అండ్ డిటెన్షన్, ఏదైతే మనం డిటెన్షన్ చెప్తున్నామో
ఈ డిటెన్షన్లోని 2 టైప్స్ ఉంటాయి. ఆ డిటెన్షన్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఫస్ట్ది ప్యూనిటివ్ డిటెన్షన్. ఈ ప్యూనిటివ్ డిటెన్షన్ అనేది ఏంటి అని అంటే ఎవరైనా సరే ఒక టెర్రరిస్ట్ కానీ ఇలాంటి గ్రూప్స్ పీపుల్ ఉంటారు కదా, ఇప్పుడు మనకి ఏవైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కనుక ఇండియాలో కనుక పట్టుబడ్డారు అని అంటే వితౌట్ ఎనీ రీజన్ వీ కెన్ అరెస్ట్ దెమ్. దాన్నే మనం ప్యూనిటివ్ డిటెన్షన్ అని అంటాం. అట్ ద సేమ్ టైం వాళ్ళని ఇక్కడ మన ఇండియాలోని జైల్లోని బందీ కింద ఉంచవచ్చు అనమాట. అలాంటి వాళ్ళనే ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఇంటెన్షనల్గా ఎవరైనా సరే తప్పు చేయడానికి కనుక ప్రయత్నిస్తూ ఉంటే లైక్ టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ ఎవరైనా సరే క్రిమినల్స్ కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే ఆ పర్టికులర్ పర్సన్స్ని అరెస్ట్ చేస్తే దాన్ని మనం ప్యూనిటివ్ డిటెన్షన్ అంటాం. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒకసారి క్రైమ్ కూడా జరిగిపోవచ్చు ఈ కండిషన్లో. నెక్స్ట్ ఇది ఏంటి ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ డిటెన్షన్ అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే మనకి తప్పు జరగలేదు బట్ తప్పు జరిగే ఆస్కారం ఉన్నది అలాంటి గ్రూప్స్ కానీ లేదా ఒక పర్టికులర్ పర్సన్ని కానీ అరెస్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ వీ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్ అండ్ మనం అతన్ని జైల్లో పెట్టచ్చు అనమాట. ఓకే, ఆ పర్టికులర్ పాయింట్లోని ఒక పర్టికులర్ కండిషన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలా మనకి ఎన్ని రోజుల వరకు పెట్టచ్చు అని అంటే ప్రివెంటివ్ డిటెన్షన్లో వీ కెన్ హోల్డ్ దెమ్ అప్ టు ఓన్లీ 3 months. ఓకే, ఈ 3 months లోపు కనుక ఒకవేళ అలాంటి ఇష్యూస్ ఏవి జరగలేదు అని కనుక మనకి తెలిస్తే వితిన్ 3 months అతన్ని మనం రిలీజ్ చేయాలి. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ ఒకవేళ మెజిస్ట్రేట్ కనుక చెప్పి ఆ పర్టికులర్ పర్సన్ ఇంకా మీరు హోల్డ్లోనే ఉంచండి అని చెప్తే తప్ప మనం ఆ పర్టికులర్ పర్సన్ హోల్డ్లో ఉంచడానికి అధికారం లేదు ఎక్కడ ప్రివెంటివ్ డిటెన్షన్లో. బట్ ప్యూనిటివ్ డిటెన్షన్ ఈజ్ నాట్ దట్ కేస్. ఎందుకంటే అక్కడ తప్పు జరిగిపోయిన తర్వాత దొరికారు కాబట్టి ఆ కండిషన్లో ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ ఎవరినైనా సరే క్యాచ్ హోల్డ్ ఆఫ్ దమ్ చేసి వాళ్ళని ఉంచొచ్చు అనమాట. ఓకే, ఇది మనకి ఏది ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ అని చెప్తాం. ఓకే, ఇది మనకి ఏంటి అని అంటే రైట్ టు ఫ్రీడమ్లోకి వస్తుంది. ఆర్టికల్ నెంబర్ 90 to 22 ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఈజీ రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ నెంబర్ 23 అండ్ ఆర్టికల్ నెంబర్ 24. ఎక్స్ప్లాయిటేషన్ ఏంటంటే మనం ఒకళ్ళు ఎవరినైనా సరే బలవంతంగా వాళ్ళతో పని కనుక చేయించుకునేటట్టయితే ఆ కండిషన్ మనం ఎక్స్ప్లాయిట్ చేయడం అని అంటాం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సో మెనీ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని బలవంతంగా బెగ్గింగ్లోకి దింపుతారు. అలాగే బలవంతంగా వాళ్ళతో ఏంటంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి చేయిస్తారు. ఓకే, మనకి చాలా సినిమాల్లో మనం చూసుకుంటూ వెళ్తాం అనమాట అవన్నీ కూడా. అట్ ద సేమ్ టైం మనం చూసుకునేటప్పుడే ఏవైతే కొన్ని మనం ఫిలిమ్స్లో చూసేటప్పుడు కొంతమంది విమెన్ని సెక్స్ ర్యాకెట్లోకి తీసుకొని వెళ్తారు, బలవంతంగా తీసుకొని వెళ్తారు అనమాట. అలాంటివి ఏవి జరగకుండా ఉండడం కోసమే ఈ రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉన్నదన్నమాట. అకార్డింగ్ టు ఆర్టికల్ 23 ఏం చెప్తుంది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఇప్పుడు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం కూడా చాలామంది KGF సినిమా చూసాం. అందులో ఏంటి ఎవరైతే హీరో కానీ లేకపోతే రిమైనింగ్ వర్కర్స్ ఉంటారో ఆ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే బాండెడ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. అంటే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు పని చేయట్లేదు, వాళ్ళు బలవంతంగా తీసుకొని అక్కడ పని చేస్తున్నారు. ఓకే, అలాంటి యాక్టివిటీస్ ఏవి జరిగినా సరే ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. అదే ఆర్టికల్ ప్రకారం అకార్డింగ్ టు ఆర్టికల్ 23 మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అది. ఓకే, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. నెక్స్ట్ 24 చూడండి, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. ఎప్పుడైనా సరే మనకి బిలో 14 years లోపు చిల్డ్రన్ కనుక ఏ ఫ్యాక్టరీస్లో కానీ ఎక్కడైనా సరే పనిచేస్తున్నట్టు కనబడితే అది చట్టరీత్యా నేరం కింద పరిగణించవచ్చు అనమాట. ఓకే, అదే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. అంటే బిలో 14 years ఆఫ్ ఏ పిల్లల్ని కూడా మనం ఫ్యాక్టరీస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడ కూడా పనిలో చూడకూడదు అనమాట. అలా పనిలో కనుక పెట్టుకునేటట్టయితే ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఆ పర్టికులర్ పర్సన్ మీద మనం కేసు కూడా వేయచ్చు. వాళ్ళు చట్టపరంగా వాళ్ళు ఏంటంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాల్సి కూడా వస్తుంది అనమాట. అది మనకి ఆర్టికల్ 24లో చెప్తుంది ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. నెక్స్ట్ చూద్దాం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కింద ఇది కూడా చెప్పుకోవచ్చు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటాయి 25 to 28. ఫస్ట్ ఇదేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ హిందూ రిలీజన్లో ఆయన పుట్టారనమాట. పుట్టేటప్పుడు హిందూ రిలీజన్లో పుట్టినా సరే వెన్ హీ ఈస్ గ్రోయింగ్ అప్, ఓకే, ఇఫ్ యూ వాంటెడ్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ రిలీజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బుద్ధిస్ట్ రిలీజన్ అనేదాన్ని అడాప్ట్ చేసుకుని అనుకున్నాడు, ఇట్ ఈస్ కంప్లీట్లీ హిజ్ విష్. అంటే ఆయనకి ఆ కన్సైన్స్లో కనుక తీసుకోవాలనే పాయింట్ కనుక ఉన్నది అని అంటే ఇప్పుడు మనం ఇది బాగా ఈజీగా చెప్పొచ్చు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చంద్రగుప్త మౌర్య ఉన్నారు, అలాగే వాళ్ళ గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో అశోక,
చంద్రగుప్త మౌర్య అనే పర్సన్ ఏ రిలీజియన్ అడాప్ట్ చేసుకున్నారు? ఆయన జైనిజంని అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఆయన గ్రాండ్ సన్ ఎవరైతే అశోక ఉన్నారో హీ అడాప్టెడ్ బుద్ధిజం. అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ దేర్ విష్ టు అడాప్ట్ ఎనీ రిలీజియన్. అంటే ఇట్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్. కన్సైన్స్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, హీ కెన్ అడాప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ రిలీజియన్ అని అర్థం. అది మనకి ఎక్కడ చెప్తుంది అని అంటే ఆర్టికల్ నెంబర్ 25. వీ కెన్ అడాప్ట్, వీ కెన్ మేక్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్ అండ్ వీ కెన్ ప్రాక్టీస్ దట్ రిలీజియన్ అండ్ వీ కెన్ ప్రాపగేట్ దట్ రిలీజియన్ ఆల్సో. ఓకే, అది మనకి ఆర్టికల్ 25లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఆర్టికల్ 26లోని ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పర్సన్ కనుక ఏదో ఒక పర్టికులర్ రిలీజియన్ కనుక ఆయన ప్రాపగేట్ చేయాలి అని అనుకుంటే హీ కెన్ బై ఎనీ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అబౌట్ దట్ రిలీజియన్. అంటే ఆ ఏ పర్టికులర్ రిలీజియస్ యాక్టివిటీ చేయడానికైనా సరే ఆయనకి ఏం చేయొచ్చు అని అంటే ఆ పర్టికులర్ పర్సన్ దాన్ని ప్రాపగేట్ చేయడం కోసం ఏ రకమైన ప్రాపర్టీ కొనుక్కున్నా సరే ఇష్యూ ఏమీ లేదని చెప్పేసి పాయింట్ చెప్తారు అనమాట. ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, ఫ్రీడమ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్. అంటే ఎవరైనా సరే ఒక పర్టికులర్ రిలీజియన్ కనుక ప్రమోట్ చేయాలి అని అనుకుంటే హీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ పేయింగ్ ఆఫ్ ద ట్యాక్సెస్. అది మనకి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అది మనకి ఆర్టికల్ 27లో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ వర్షిప్ ఇన్ సర్టెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎప్పుడైనా సరే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ ఒక స్టేట్ అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్ అని అంటాం. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ కంప్లీట్లీ రన్ బై ద స్టేట్. అంటే స్టేట్ అంటే ఐదర్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఆ పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడా కూడా రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వకూడదు అనమాట, ఏ పర్టికులర్ కేసులో కూడా. ఓకే, రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఉండడాన్నే ఈ పాయింట్ చెప్తారంటే ఫ్రీ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్. అంటే అక్కడ మనకి ప్రీచింగ్స్ కానీ ఈ పర్టికులర్ దేవుడి గురించి కానీ వర్షిప్ గురించి కానీ ఎక్కడ చెప్పకూడదు అనమాట. అది మనకి ఆర్టికల్ 28లో చెప్తారు. ఓకే, ఇది మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్టికల్ నెంబర్ 29 అండ్ ఆర్టికల్ నెంబర్ 30 ఇదేంటంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఈ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఈ ఆర్టికల్ 29 and 30 ఎవరి కోసం అంటే దీస్ ఆర్ ఫర్ మైనారిటీ గ్రూప్స్ ప్రెసెంట్ ఇన్ ఇండియా. దీస్ ఆర్ ఫర్ మైనారిటీ గ్రూప్స్ ప్రెసెంట్ ఇన్ ఇండియా. ఇండియాలోని మేజర్ గ్రూప్ ఏది అని అంటే ఇక్కడ మనకి మెజారిటీ పాపులేషన్ ఎవరు ఉంటారు, హిందూస్ ఉంటారనమాట. అది మేజర్ గ్రూప్. ఇక్కడ మనం మైనారిటీస్ కింద చూసుకునేటప్పుడు ఎవరెవరు వస్తారని అంటే హియర్ వీ కెన్ టెల్ అబౌట్ క్రిస్టియన్స్, అట్ ద సేమ్ టైం బుద్ధిస్ట్స్, జైనిస్ట్స్, ఎవరైతే జైనిజం తీసుకున్నారో వాళ్ళు వస్తారు. అలాగే నెక్స్ట్ ఇంకా మనకి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇస్లాం రిలీజియన్ ఎవరైతే ప్రాపగేట్ చేస్తారో వాళ్ళు వస్తారు. నెక్స్ట్ జొరాస్ట్రియన్స్ అంటే పార్సీస్ అంటాం కదా. పార్సీస్ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా గారు ఉన్నారు కదా, వాళ్ళు పార్సీస్ కింద వస్తారనమాట. పార్సీస్ కానీ అలాగే సిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా మైనారిటీ గ్రూప్స్ అని అంటాం అనమాట. అంటే వీళ్ళు ఈ పర్టికులర్ రిలీజన్ అంటే నాట్ ఓన్లీ దీస్ గ్రూప్స్, ఇంకా ఏ గ్రూప్ అయినా సరే మైనారిటీలో కనుక ఉన్నది అని అంటే వాటికి రిలేటెడ్గా ఈ ఆర్టికల్ అనమాట. ఆర్టికల్ 29 and 30. అంటే మీరు బాగా గమనిస్తే మన ఫండమెంటల్ రైట్స్ చూసుకునేటట్టయితే ఏ పర్టికులర్ సెక్టర్ని కూడా వదలలేదనమాట. అంటే పెద్ద లెవెల్ నుంచి కింద లెవెల్ వరకు అందరికీ కూడా సమపాలనలో ఈక్వల్గా రైట్స్ అనేవి కల్పించాలనే పాయింట్ ఇక్కడ మనకి చాలా బాగా చూసుకోవచ్చు. అందుకే బిఆర్ అంబేద్కర్ ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే రాశారో మోస్ట్ క్రిటిసైజ్డ్ పార్ట్ అని, సో ఫర్ దట్ రీజన్ రాశారనమాట. అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ డిబేటెడ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి 29లో ఏమన్నారు, ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్. అంటే ఏ పర్టికులర్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్ ఆ మైనారిటీ గ్రూప్, అది ఇక్కడ మనం రాసిన గ్రూప్స్ అయినా అవ్వచ్చు, ఇక్కడ రాయని గ్రూప్స్ ఏవైనా మైనారిటీస్లో ఉంటే వాళ్ళ ప్రొటెక్షన్ అంటే దేనికోసం లాంగ్వేజ్ కానీ స్క్రిప్ట్ కానీ కల్చర్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేసే అధికారం మనకి ఫండమెంటల్ రైట్స్ ద్వారా ఉంటుంది అనమాట. అంటే అది ఒక్క పర్సన్ ఉన్నా 10 మంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా సరే ఆ గ్రూప్ని మాత్రం కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయాలంటే వాళ్ళ లాంగ్వేజ్ని ప్రిజర్వ్ చేయాలి, వాళ్ళ కల్చర్ని కూడా ప్రిజర్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ది రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎవరైనా సరే మైనారిటీ గ్రూప్స్ ఉన్నారు అని అంటే ఇప్పుడు మనం బాగా చూసుకోవచ్చు, మనందరం కూడా బాగా చూస్తాం. ఏంటది, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉంటాయి మనకి. అవేంటి మైనారిటీ గ్రూప్ స్కూల్స్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ జోసెఫ్ స్కూల్ అని కానీ లేదా ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అని కానీ ఇలాగ మనకు ఉంటాయన్నమాట. ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అది మనకి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్లో వస్తుంది. నెక్స్ట్ది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కంప్లీట్ కాన్స్టిట్యూషన్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అని అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇక్కడ మనం 30 వరకే చెప్పాం. ఏదైతే ఆర్టికల్ 31 ఉన్నదో అదే మనకి రైట్ టు ప్రాపర్టీ. అది ఇక్కడ మనకి 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారం ఇక్కడ రిమూవ్ చేసి పార్ట్ నెంబర్ 12లోని ఆర్టికల్ 300A పెట్టారు. అండ్ ఇట్ హ్యాస్ బికమ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగల్ రైట్. ఓకే, ఇక్కడ ఆర్టికల్ 32 ఏదైతే ఉన్నదో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. దాన్ని మనం రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని అంటాం. అంటే ఇప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అవి మనం కంప్లీట్గా అమలు పరుస్తున్నాము, అమలు పరచట్లేదు అనే పాయింట్ వస్తుంది కదా. అంటే
ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఉన్నాయి, ఇది అమలు జరుగుతున్నాయా లేదా ఎక్కడైనా వైలేషన్ జరుగుతుందా, లేదా పార్లమెంట్ కనుక ఏవైనా లాస్ కనుక మేక్ చేసేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయా, ఇవన్నిటిని కూడా చూసుకునే బాధ్యత ఎవరి మీద ఉంటుంది అని అంటే సుప్రీంకోర్టు మీద ఉంటుంది. ఓకే, అందుకే ఏమని అంటామంటే సుప్రీంకోర్టు ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్యారంటర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద డిఫెండర్ అండ్ గ్యారంటర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది అనమాట. అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏ ఆర్టికల్ అని అంటే అది ఈజీ, ఆర్టికల్ నెంబర్ 32. బట్ సుప్రీంకోర్టులో ఏదైతే ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో ఆ ఫండమెంటల్ రైట్స్కి గ్యారంటర్ కింద కానీ డిఫెండర్ కింద కానీ ఎవరున్నారు అని అంటే సుప్రీంకోర్టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఇక్కడ మనకి హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అన్నాం. అంటే ఇప్పుడు మనకి ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఉన్నాయి, బట్ దాన్ని అమలు చేయడానికి గనక ఏదైనా ఒక పర్టికులర్ ప్రొవిజన్ కనుక లేకపోతే ఈ పర్టికులర్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఫండమెంటల్ రైట్స్. సో ఫర్ దట్ రీజన్ ఈ పర్టికులర్ హార్ట్ అండ్ సోల్ అని ఎవరు చెప్పారు అని అంటే ఇట్ వాజ్ టోల్డ్ బై Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar will say that this Article 32, not the entire constitution కాదు, ఏదైతే ఆర్టికల్ 32 ఉందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఎందుకంటే ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో మొత్తం ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి అడ్మినిస్ట్రేషన్లోకి జరగాలి అని అన్నా అమలు పరచాలి అని అన్నా సరే ఈ ఆర్టికల్ 32 అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఈ ఆర్టికల్స్ అన్నీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో ఫర్ దట్ రీజన్ హీ సెడ్ దట్ ఇట్ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ చూసుకుంటే రైట్ టు మూవ్ సుప్రీం కోర్ట్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే మనం ఏ పర్టికులర్ ఆర్టికల్స్ ఉపయోగించి మనం సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు ద్వారా కానీ మూవ్ చేయొచ్చు అని అంటే అంటే దేన్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారం చూసుకుంటే సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 చూసుకుంటే హైకోర్టు. ఓకే, ఆర్టికల్ నెంబర్ 32 మనకి సుప్రీంకోర్టు వస్తుంది, అలాగే ఆర్టికల్ నెంబర్ 226 అయితే మనకేమొస్తుంది, ఇట్ ఈస్ హైకోర్టు. ఓకే, ఈ రెండు పర్టికులర్ ఆర్టికల్స్ బేస్ చేసుకొని ఒకవేళ ఎవరైనా కనుక పార్లమెంట్లోని ఒకరు ఏదైనా లా మేక్ చేసేటప్పుడు కానీ లేదా ఒక ఇండివిజువల్ పర్సన్ కనుక ఎవరైనా ఒక ఇండివిజువల్ పర్సన్ ఫండమెంటల్ రైట్ కానీ వైలేట్ అవుతున్నారు అని అంటే మనం కనుక రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేయాలి అంటే ఏ ఆర్టికల్ మనకు కల్పిస్తుంది అధికారం, ఆర్టికల్ 32 చూసుకుంటే సుప్రీంకోర్టు కల్పిస్తుంది, ఆర్టికల్ 226 చూసుకుంటే హైకోర్టు కల్పిస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే రిట్స్ ఉన్నాయి కదా, సింపుల్గా మనం రిట్స్ అనే దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ రిట్ అంటే ఏంటంటే రిటర్న్ డాక్యుమెంట్. ఓకే, రిటర్న్ డాక్యుమెంట్ అదేంటంటే ఒక పిటిషన్ అనమాట, ఒక నోటీస్ మనం పంపిస్తాం. ఎవరికి పంపించవచ్చు, ఇయర్ డిపెండింగ్ అపాన్ ద రిట్ టైప్. అంటే ఏవైతే ఇక్కడ మనకి రిట్స్ ఉన్నాయి కదా, టోటల్గా మనకి ఇండియాలో ఎన్ని రిట్స్ ఉన్నాయని అంటే టోటల్గా 5 రిట్స్ ఉన్నాయి. 5 రిట్స్ కూడా ఏంటంటే ఒకటి హెబియస్ కార్పస్, రెండోది మ్యాండమస్, మూడోది ప్రొహిబిషన్, నాలుగోది సెర్ష్యూరరీ, 5th వన్ ఈజ్ క్యో వారెంటో. ఈ 5 రిట్స్ కూడా పంపించవచ్చు. ఒక్కొక్క రిట్ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అనమాట. ఓకే, అవి ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. ఈ 5 రిట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎవరికి పంపించవచ్చు అంటే ఐదర్ వీ కెన్ సెండ్ ఇట్ టు ఎన్ ఇండివిజువల్ పర్సన్ బేస్డ్ అపాన్ ద రిట్, అంటే రిట్ టైప్ ప్రకారం ఇండివిజువల్ పర్సన్కి పంపించవచ్చు. లేదా సెకండ్ వన్ ఏంటి, ఐదర్ వీ కెన్ సెండ్ దిస్ పర్టికులర్ రిట్ టు ద స్టేట్. అంటే ఎవరైతే మనం ఇందాక ఆర్టికల్ నెంబర్ 12లో డెఫినేషన్ చెప్పామో ఆ స్టేట్ అనే దాంట్లో ఎవరికైనా ఏ బాడీకి అయినా సరే మనం రిట్ పిటిషన్ అనేది పంపించవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏవైతే 5 రైట్స్ గురించి మాట్లాడుకున్నామో సింపుల్ టర్మ్స్లో మనం అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. ఏంటి, హెబియస్ కార్పస్ టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్. ఈ పర్టికులర్ పాయింట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్లోని టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ అని దేన్ని అంటారని అడుగుతాడు. ఇట్ ఈస్ హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అనే రిట్ ఏదైతే ఉందో ఇది దేనికోసం వాడతాం, ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ పర్సన్ ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతున్నది అని అంటే దట్ ఈస్ సింపుల్గా ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ కనుక వైలేట్ అయ్యింది అని అంటే ఎవరైనా మనం ఒక పర్సన్ని కిడ్నాప్ చేసినా లేదా ఒక పర్సన్ని బంధించినా ఈ పర్టికులర్ కేసులోని హెబియస్ కార్పస్ అనేది తీసుకొని రావచ్చు. అందుకే మన ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది, టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్. అంటే ఏ పర్టికులర్ పర్సన్ అయితే నువ్వు బంధించావో ఆ బంధించిన పర్సన్ బయటికి తీసుకొని రా అనే పాయింట్ తీసుకొని వస్తుంది. అదే మనం అంటే ఒక ఇండివిజువల్ మీద ఇది మనకు కేసు వేయచ్చు. అలాగే మనం ఈ పర్టికులర్ పాయింట్లో స్టేట్ మీద కూడా కేసు వేయచ్చు. ఎలా అంటే ఎప్పుడైనా సరే పోలీస్ పర్సనల్ కనుక ఒక పర్టికులర్ పర్సన్ అరెస్ట్ చేసేటప్పుడు విత్ ఇన్ 24 అవర్స్ కనుక ఆయన మెజిస్ట్రేట్ ముందు కనుక సబ్మిట్ చేయకపోతే ఆ పర్టికులర్ క్యాండిడేట్ని దెన్ సుప్రీంకోర్టు ఇష్యూ ఏ రిట్ పిటిషన్ టు దట్ పర్టికులర్ పోలీస్ పర్సనల్. ఓకే, అంటే స్టేట్ మీద కూడా కేసు వేయచ్చు అనమాట. అప్పుడు మనం హెబియస్ కార్పస్ అనేది వాడతాం. ఓకే, అర్థమైంది కదా. అంటే ఎప్పుడైనా సరే ఒక పర్సన్ మూమెంట్కి కనుక ఇబ్బంది కలిగింది అని అంటే అయితే వీ కెన్ ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ ఇండివిజువల్ ఆర్ వీ కెన్ ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ హూ స్టేట్. ఈ రెండిలో ఎవరి మీద వేసినా సరే మనకి ఈ హెబియస్ కార్పస్ అనేది వేయచ్చు అనమాట. అంటే ఒక పర్సన్ని కిడ్నాప్ చేసి వాళ్ళ మూమెంట్ కనుక అడ్డుకుంటే. నెక్స్ట్ ఇదేంటి, మ్యాండమస్. మ్యాండమస్లో ఇక్కడ ఏమని రాసున్నదో చూడండి, వి
వి కమాండ్ అనేది రాసున్నది. అంటే ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్ అథారిటీ అంటే ఒక పర్సనల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్నది, ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ తీసుకుందాం మనకు అర్థం కావడం కోసం. మీరు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ చేసేటప్పుడు మీరు ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకున్నారు. ఆ ట్రేడ్ లైసెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని రెన్యూ చేయడానికి మీరు ఒక పర్సనల్ దగ్గరికి వెళ్ళారు, గవర్నమెంట్ ఆఫీషియల్ దగ్గరికి వెళ్ళారు. ఎవరైతే ఆ పర్టికులర్ గవర్నమెంట్ ఆఫీషియల్ ఉంటారో దాని మీ ట్రేడ్ లైసెన్స్ని మళ్ళీ రెన్యూ చేస్తారో ఆ పర్సనల్ దగ్గరికి వెళ్ళారు. అతను మీ పర్సనల్ మీ ట్రేడ్ లైసెన్స్ని కావాలని ఆయన అప్రూవ్ చేయట్లేదు అనుకోండి, దెన్ యూ కెన్ ఫైల్ ఎ రిట్ పిటిషన్ అగెన్స్ట్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ స్టేట్ టు డూ దట్ వర్క్. అంటే మీరు ఆ పని చెయ్యాలి, అది మీ బాధ్యత అని చెప్పడం కోసం ఈ మ్యాండమస్ అనేది మనం ఇష్యూ చేయొచ్చు అనమాట. అంటే మీ ట్రేడ్ లైసెన్స్ రావడం కోసం. ఓకే, అలాగా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఏ గవర్నమెంట్ అఫీషియల్ మీద అయినా సరే మీరు ఈ మ్యాండమస్ అనే రిట్ పిటిషన్ అనేది వేయచ్చు అనమాట. ఓకే, అందుకే ఏంటనంట వి కమాండ్. మీరు ఎందువల్ల ఇది చెయ్యట్లేదు అనే రీజన్స్ చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతుంది. ఒకవేళ ఏదైనా మీరు ఇంటెన్షనల్గా చేశారంటే మీ మీద తీవ్రమైన నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. అది మనకి మ్యాండమస్లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండు ఉన్నాయి కదా, ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యూరరీ. ఏవైతే ఇక్కడ ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యూరరీ అని ఉన్నాయో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు కూడా ఒకటే. ఏంటి, ఫస్ట్ మనం ప్రొహిబిషన్ చూద్దాం. ఈ ప్రొహిబిషన్ ఏదైతే ఉందో ఇది ఏంటి అని అంటే దీనికి ఏ స్టేట్మెంట్ ఇచ్చారో చూడండి. ప్రొహిబిషన్ అంటే టు ఫర్బిడ్, ప్రొహిబిట్ అంటే ఏంటి, టు స్టాప్. ఎప్పుడైనా సరే మనకి ఒక జ్యూరిస్డిక్షన్ బాడీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్ అంటాం, 2 టౌన్ పోలీస్ స్టేషన్ అంటాం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ అంటాం. అంటే ఏంటి, ఆ 1 టౌన్ పరిధిలో ఏదైతే జ్యూరిస్డిక్షన్ బాడీ ఉందో అక్కడ ఏ ఇష్యూ జరిగినా సరే మనం ఆ పర్టికులర్ బాడీ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. 1 టౌన్లో జరిగిన ఇష్యూకి మనం 2 టౌన్ పోలీస్ స్టేషన్కి అంటే ఇది మా జ్యూరిస్డిక్షన్లో లేదని చెప్పి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. ఓకే, సేమ్ అదే విధంగా ఇక్కడ ప్రొహిబిషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఉన్నది కదా, సుప్రీంకోర్టు ఏవైతే లోవర్ కోర్ట్స్ ఉన్నాయో ఇంక్లూడింగ్ హైకోర్టు, అంటే హైకోర్టు ఏదైతే ఉన్నదో హైకోర్టుకి అథారిటీ ఉంటుంది. ఒక హైకోర్టు కన్నా తక్కువగా ఉన్న కోర్ట్స్కి వాళ్ళు కనుక ఏదైనా ఒక పర్టికులర్ కేసు కనుక తీసుకొని అది వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో కనుక లేకపోతే అప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే మీరు ఏదైతే పర్టికులర్ కేసు తీసుకున్నారో అది మీ జ్యూరిస్డిక్షన్లో కానీ మీ పరిధిలో కానీ లేదు, మీరు ఆ పర్టికులర్ కేసుని అక్కడే ఆపండి. అంటే మీరు తీర్పు ఇవ్వట్లేదు, తీర్పు ఇంకా ఇవ్వలేదు మీరు, సో మీరు ఏదైతే కేసు తీసుకున్నారో మీరు అక్కడే ఆపండి అని చెప్పడాన్ని మనం ప్రొహిబిషన్ అని అంటాం, టు స్టాప్. సెర్ష్యూరరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే జ్యూరిస్డిక్షన్ బాడీలో ఉన్నది ఆ పర్టికులర్ ఏదైతే లోవర్ కోర్ట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ సెషన్స్ కోర్ట్ కానీ వాళ్ళు తీర్పు ఇచ్చేశారు. ఓకే, ఆ తీర్పు ఇచ్చేసిన తర్వాత ఆ తీర్పుని చెల్లదు, అంటే దే విల్ క్వాష్ దట్ పర్టికులర్ జడ్జిమెంట్. ఓకే, క్వాషింగ్ ద జడ్జిమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ పాయింట్, దాన్నే మనం సెర్ష్యూరరీ అంటాం. జడ్జిమెంట్ని క్వాష్ చేసి మళ్ళీ ఆ పర్టికులర్ కేసుని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీసుకున్నారు అని అంటే సెర్ష్యూరరీ వాడతాం. ఓకే, ఇది కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోండి. అంటే ఒకవేళ కనుక ప్రొహిబిషన్ అంటే ఆ పర్టికులర్ కేసుకి ఆ పర్టికులర్ కోర్టు ఏదైతే ఉందో తీర్పు కనుక ఇవ్వకుండా ఉంటే దాన్ని మనం ప్రొహిబిషన్ వాడి ఆపచ్చు. ఎవరు ఆపుతారు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆపుతుంది. ఒకవేళ హైకోర్టుని ఆపాలని అంటే సుప్రీంకోర్టు వల్ల అవుతుంది అనమాట. ఓకే, సేమ్ అదే కేసుకి కనుక తీర్పు కనుక ఇచ్చేసారు అని అంటే ఆ ఇచ్చిన తీర్పు చెల్లదు అని చెప్పేది సెర్ష్యూరరీ. ఓకే, చెల్లదు అని చెప్పడాన్ని మనం క్వాషింగ్ ద జడ్జిమెంట్ అని అంటాం. దాన్ని మళ్ళీ మనకి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకొని మళ్ళీ ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ రెండింటికి అర్థం అది. నెక్స్ట్ ఇది ఏంటి అని అంటే క్యో వారెంటో. క్యో వారెంట్ అంటే ఏంటంటే బై వాట్ అథారిటీ, నువ్వు ఏ అధికారంతో ఈ పని చేసావు అని చెప్పడానికి క్యో వారెంట్ అనేది వాడతావు అనమాట. అది ఏ గవర్నమెంట్ అఫీషియల్ మీద అయినా సరే ఆ పర్టికులర్ పాయింట్ అనేది దాన్ని వాడచ్చు. ఏది, క్యో వారెంటో, బై వాట్ అథారిటీ. ఇవి గుర్తుపెట్టుకోండి. హెబియస్ కార్పస్ అంటే టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్, మ్యాండమస్ అంటే వి కమాండ్, ప్రొహిబిషన్ అంటే టు ఫర్బిడ్, సెర్ష్యూరరీ అంటే టు బి సర్టిఫైడ్. నెక్స్ట్ క్యో వారెంట్ అంటే బై వాట్ అథారిటీ. ఓకే, ఇవి మనకి ఉన్న రిట్ పిటిషన్స్ అనమాట. ఇలా మనకి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో 32 వరకు అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నెక్స్ట్ మనకి 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ 3 కూడా ఏంటంటే ఆర్టికల్ 33, 34 అండ్ 35. ఇక్కడ 33 అండ్ 34 ఉన్నాయి కదా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మిలిటరీ పర్సనల్. 33లో చూస్తే ఫండమెంటల్ రైట్స్ అబ్రోగేటెడ్ బై ద పార్లమెంట్ ఇన్ రిలేషన్ టు ద మెంబర్స్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్. అంటే ఎవరైతే ఆర్మడ్ ఫోర్సెస్లో కానీ పారామిలిటరీ ఫోర్సెస్లో కానీ ఇంటెలిజెన్స్ యూనిట్స్లో కానీ పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అంతగా వర్తించవు. అంటే ఇప్పుడు మనం ఎవరైతే సివిలియన్స్ ఆర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి. వాళ్ళు ఏమైనా ఒక ఫండమెంటల్ రైట్ కనుక వైలేట్ అయితే దే కెన్ ఫైల్ ఎ రిట్ పిటిషన్.
సేమ్ అవే పర్టికులర్వి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అబ్రోగేటెడ్ బై ద పార్లమెంట్ ఇన్ రిలేషన్ టు, అంటే ఈ పర్టికులర్ పర్సనల్ గురించి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ మెంబర్స్కి ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి అంతగా వర్తించు అనే పాయింట్ చెప్పడమే ఆర్టికల్ నెంబర్ 33. నెక్స్ట్ 34 ఏంటంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అండర్ మార్షియల్ లా. అంటే ఎప్పుడైతే మనకి మిలిటరీ యాక్షన్ అనేది ఫ్లోలో ఉన్నదో, అంటే మన ఒక స్టేట్లో కనుక మిలిటరీ యాక్షన్ అనేది ఉన్నది అని అంటే అప్పుడు ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ సర్వెంట్, ఒక పబ్లిక్ సర్వెంట్ వచ్చి నేను నా డ్యూటీ చేస్తాను అనే పాయింట్ కనుక చెప్తారో ఆ పర్టికులర్ కేసు గురించి మాట్లాడేదే ఈ మార్షియల్ లా. ఓకే, రిస్ట్రిక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ మార్షియల్ లా అంటే ఏ గవర్నమెంట్ ఆఫీసరు కూడా నేను వెళ్ళి ఈ పర్టికులర్ బాధ్యతని నిర్వర్తించాలి అని చెప్పాల్సిన పాయింట్ ఉండదు అనమాట అకార్డింగ్ టు ఆర్టికల్ 34. ఓకే, వాళ్ళ మీద ఎవరైతే ఆ టైంలో ఉన్న మిలిటరీ పీపుల్ ఉంటారో వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 35, పవర్ టు మేక్ లాస్ టు గివ్ ఎఫెక్ట్ టు సర్టెన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద పార్ట్ 3 ఓన్లీ వెస్టెడ్ విత్ ద పార్లమెంట్ బట్ నాట్ ద స్టేట్ లెజిస్లేచర్. అంటే ఎప్పుడైనా సరే ఫండమెంటల్ రైట్స్లో కనుక ఏవైనా మార్పులు తీసుకొని రావాలి అని అంటే త్రూ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఓన్లీ పార్లమెంట్లో మాత్రమే జరుగుతుంది, బట్ నాట్ స్టేట్ లెజిస్లేచర్. ఓకే, ఎందుకు అని అంటే టు మెయింటైన్ ద యూనిఫార్మిటీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే మొత్తం ఇండియా అంతా కూడా ఒకేలాగా ఫండమెంటల్ రైట్స్ వర్తించాలి కాబట్టి. అంటే ఒక స్టేట్స్లోకి ఇచ్చారనుకోండి, కొన్ని స్టేట్స్లోని కొన్ని రకాలుగా ఉంటుంది, అలా ఉండకూడదు కదా ఫండమెంటల్ రైట్స్ అనేవి, మొత్తం ఇండియా అంతా కూడా ఒకలాగే ఉండాలి. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మనకి ఆర్టికల్ 35లో చెప్తారంటే ఎప్పుడైనా సరే మనం కనుక పార్ట్ 3లో కనుక ఏమైనా మార్పులు చేయాలి అని అంటే కంపల్సరీ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ మనకి పార్లమెంట్లోనే అధికారం ఉంటుంది అంతే తప్ప స్టేట్ లెజిస్లేచర్లో అధికారం ఉండదు అనమాట. ఓకే, ఇది మనకి ఫండమెంటల్ రైట్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కింద చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ ఫండమెంటల్ రైట్స్ టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా ఇప్పుడు మనం చెప్పిన ఫండమెంటల్ రైట్స్ నుంచి 100% క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇదేంటంటే ఇది కూడా యాజ్ ఫండమెంటల్ రైట్స్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పామో సేమ్ అదే విధంగా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి కోసం, దోస్ ఆల్ ఆర్ ఫర్ ద సిటిజన్స్. ఓకే, ఇక్కడ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇక్కడ మనకి పేరులోనే ఉన్నది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇక్కడ మనకి ఏదైతే స్టేట్ అని అంటున్నామో సేమ్ మనం ఇందాక ఏదైతే స్టేట్ డెఫినేషన్ చెప్పామో ఆర్టికల్ 12లోని సేమ్ అదే డెఫినేషన్ ఇక్కడ కూడా మనకి వర్తిస్తుంది అనమాట. అంటే దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ద స్టేట్ టు మేక్ ఎ పాలసీ. అంటే ఒక స్టేట్ కనుక అభివృద్ధిలోకి వెళ్ళాలి అని అంటే ఈ పర్టికులర్ డైరెక్షన్స్ అన్నీ కూడా మనం పాటిస్తే మనం నెక్స్ట్ ఏవైతే పాలసీస్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఇండియాలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఎవరి కోసం అని అంటే దీస్ ఆర్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద కంట్రీ. మన పీపుల్ చూసుకునేటప్పుడు ఎవరు వస్తారు, అందులో మనకి ఎవరైతే మనకి గ్రూప్స్ కింద విడగొట్టుకోవచ్చు. అంటే హై ఇన్కమ్ గ్రూప్స్ ఉంటారు, లో ఇన్కమ్ గ్రూప్స్ ఉంటారు, అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ కూడా ఉంటారు. ఎవరైతే మనకి బిజినెస్ పర్సనల్ ఉన్నారో, హై ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఈ పాలసీస్ అన్నీ కూడా ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. బట్ ఏదైతే మనకి సోషల్ ఆర్డర్ ఉంటుందో ఒక సొసైటీలో సోషల్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పర్టికులర్ పర్సన్కి కనుక ఒక ఏదైనా ఇష్యూ వచ్చింది అని అంటే ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర డబ్బులు కనుక ఉండి ఆ పర్సన్ కనుక ఏదైనా ఆ ఇష్యూని కనుక ఓవర్కమ్ చేయగలుగుతున్నారంటే పర్లేదు. ఒకవేళ అదే ప్రాబ్లం కనుక ఎవరైనా పూర్ పీపుల్ కనుక వచ్చింది అని అంటే ఆయన పర్టికులర్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ చూసుకుందాం. ఒకవేళ కనుక ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ బాగా డబ్బులున్న పర్సన్ కంటే బాగా రిచ్ పీపుల్కి కనుక ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూ కనుక వచ్చింది అని అంటే ఆయన ఏం చేయగలరు, ఆయన పర్టికులర్ పర్సన్ని ఆయనకున్న డబ్బులతోని ఆయన ఓవర్కమ్ చేసి ఆయన జీవనాన్ని సాగించవచ్చు. అదే కనుక ఒక పర్సన్ ఉంటారు, ఆయన కనుక డబ్బులు లేవు, ఆయన లో ఇన్కమ్ గ్రూప్ కానీ లేదా మిడిల్ ఇన్కమ్లో అంటే బిలో మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో కానీ ఉన్నారు. బట్ ఆ పర్సన్ కనుక ఏదైనా ఒక ఇష్యూ కనుక వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ మనీ ఆ పర్సన్ ఏంటంటే ఆయన నెక్స్ట్ ఏదైతే జీవించాలనుకుంటున్నారో ఆయన సేమ్ అదే విధంగా జీవించలేకపోవచ్చు. సో ఫర్ దట్ రీజన్ మనకి ఏవైతే గవర్నమెంట్స్ ఉంటాయో వాళ్ళు కొన్ని పాలసీస్ తీసుకొని వస్తారు. ఓకే, ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మనకి స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య బీమా యోజన అంటే ఏదైతే హెల్త్ రిలేటెడ్ ఆయుష్మాన్ అని అంటాం కదా, ఆయుష్మాన్ భారత్ ఆ రిలేటెడ్ స్కీమ్ అంతా కూడా ఈ పర్టికులర్ స్కీమ్స్కి రిలేటెడ్గానే ఉంటుంది. అలాగే మనకి రైట్ టు వర్క్ అని అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైతే పీపుల్ ఉంటారో మన్రేగా ఉన్నది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మినిమం మనకి 100 days ఆఫ్ వర్క్ అనేది కల్పించాలన్నమాట గవర్నమెంట్. ఓకే, అంటే ఎవరిని కూడా ఏ లెవెల్ ఆఫ్ పీపుల్ని కూడా వదిలేకుండా చూసుకోవడం కోసమే కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం కోసమే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఇంపార్టెంట్. అంటే దీస్ ఆర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేటప్పుడు ఇవేంటి, దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ద స్టేట్, ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ద స్టేట్. ఓకే, టు మేక్ ఏ
పాలసీ. ఏవైతే మనకి స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని మేక్ చేయడానికి ఈ పాలసీస్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి అనే పాయింట్. ఓకే, ఇందులో మనకి చూసుకుంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇది ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి వస్తుందంటే ఇట్ కమ్స్ అండర్ పార్ట్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్స్ అయితే మనకి 12 to 35 అయితే ఏ ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్, 36 to 51 చూసుకునేటప్పుడు ఏముంటుంది అని అంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోకి వస్తాయి. ఇది ఏ పర్టికులర్ కంట్రీ నుంచి బారో చేసుకున్నామంటే వీ హ్యావ్ బారోడ్ దిస్ డిపిఎస్పి ఫ్రమ్ ఐర్లాండ్. ఓకే, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో చేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే బిఆర్ అంబేద్కర్ అనే పర్సన్ ఫండమెంటల్ రైట్స్ ఏమని అంటారు, హీ విల్ టెల్ దట్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ ద మోస్ట్ క్రిటిసైజ్డ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదే డిపిఎస్పిలో చూసుకుంటే హీ టోల్డ్ దీస్ ఆర్ ద నోబెల్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నోబెల్ ఫ్యూచర్స్ అంటే ఎవరైతే ఇండియన్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అవసరం అని చెప్తున్నాం. దీస్ ఆర్ ద నోబెల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అలాగే గ్రాన్విల్లీ ఆస్టిన్ అని ఒక పర్సన్ ఉంటారు. ఆయన ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ద కన్సైన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఎవరైతే ఇండియన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ కూడా ఈ పర్టికులర్ డిపిఎస్పీలోనే ఉన్నది అని గ్రాన్విల్లీ ఆస్టిన్ అనే పర్సన్ చెప్తారనమాట, కన్సైన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనకి బోత్ డిపిఎస్పీ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఈ రెండు ఉన్నాయో ఈ రెండింటిని కలిపి ఏమని చెప్తారంటే దిస్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే మన ఇండియా మనకి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అని అంటే ఈ పర్టికులర్ రెండింటి కూడా చాలా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ వెళ్ళాలి అనే పాయింట్ ఇది చెప్తుంది అనమాట. ఈ రెండింటిని కలిపి ఏమని అంటారు, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రెండింటిని కలిపితే సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా అనొచ్చు లేదా ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా అనొచ్చు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. గుర్తుపెట్టుకోండి, పార్ట్ నెంబర్ 4 అండ్ ఆర్టికల్స్ అయితే 36 to 51. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఫీచర్స్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అంటే ఏవైతే ఇందాక మనం చెప్పాం కదా ఇంట్రడక్షన్లోనే, దీస్ ఆర్ ద ఐడియల్స్ ఆఫ్ ద స్టేట్ షుడ్ కీప్ ఇన్ మైండ్ వైల్ ఫార్ములేటింగ్ ద పాలసీస్ అండ్ ఎనాక్టింగ్ ద లాస్. ఏవైతే మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పాలసీస్ మేక్ చేస్తారో ఇప్పుడు ఏవైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఫార్ములేట్ చేయాలి అనే పాయింట్ తీసుకొని వస్తున్నారు. అవి ఏంటి అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ మీరు ఏంటి అని అంటే ఇన్ని ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని అనుకోకండి, కంపల్సరీగా మీరు ఏదో ఒక విధంగా ఈ ఆర్టికల్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. 100% మనకి ఎగ్జామ్లో ఆర్టికల్ టు ఆర్టికల్ అడిగిన ఎగ్జామ్స్ కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి. అంటే చాలా కేసెస్లో మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ 17 రిలేట్స్ టు అని అడిగారు, అలాగే ఆర్టికల్ 40 ఏం చెప్తుందని అడిగారు, 44 ఏం చెప్తుందని అడిగారు. ఆర్టికల్ మీద యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ అయితే మనకి చాలా ఎగ్జామ్స్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఆర్టికల్స్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు కనుక గుర్తుపెట్టుకోలేకపోతూ ఉంటే ఒకసారి వినండి, ఏవైతే మీరు ఆర్టికల్స్ చదువుతున్నారో అవన్నీ కూడా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు విన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు మెమరీలో ఉంటుంది అనమాట అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే డిపిఎస్పీ ఏదైతే ఉన్నదో ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్, సారీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇన్స్ట్రక్షన్ కాదు ఇది, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మనకి బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లోని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే ఒక పాయింట్ ఉంటుంది అనమాట. ఇవాళ మనకి ఏదైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నదో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉండేవన్నమాట. అంటే ఎవరైతే ఆ టైంలో గవర్నమెంట్ ఉన్నారో బ్రిటిషర్స్, వాళ్ళు ఏవైతే పాలసీస్ మేక్ చేశారో దానికి ఎలాగైతే ఉన్నదో సేమ్ అలాగే ఇవాళ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నది అని చెప్తున్నారు. ఓకే, దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అంటాం. ఏంటది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో. ఇవాళ మనకి ఏదైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో 26 జనవరి 1950 నుంచి కంప్లీట్గా ఫోర్స్లోకి వచ్చింది. ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాం, దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, నెక్స్ట్ చూసుకునేటట్టయితే డిపిఎస్పీ అనేది ఈ పాయింట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇచ్చారో ఎన్నిసార్లు రిపీటెడ్గా వచ్చిందో కూడా తెలియదు. ఎప్పుడైనా సరే వెల్ఫేర్ స్టేట్ అనే పాయింట్ కనబడితే మీరు అల్టిమేట్గా ఆన్సర్ ఏమవుతుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే మనం బాగుండాలి, వెల్ఫేర్ స్టేట్ అంటే ఒక ఇండియా బాగునే స్టేట్గా ఉండాలి అని అంటే డిపిఎస్పీలో ఉన్నవన్నీ కూడా పాటించుకుంటూ వెళ్ళాలి, ఎవరు గవర్నమెంట్ అనేది పాటించుకుంటూ వెళ్ళాలి. ఈ వెల్ఫేర్ స్టేట్ అని కనబడగానే మన మైండ్లోకి వెంటనే ఏమని రావాలి, డిపిఎస్పీ అనేది రావాలి. ఓకే, ఇక్కడ మనకి ఆర్టికల్ 36 అండ్ ఆర్టికల్ 37 సేమ్ అలాగే మనం ఫండమెంటల్ రైట్స్లో కూడా చూసుకున్నాం. ఏంటంటే అవి ఆర్టికల్ 12 అండ్ ఆర్టికల్ 13. ఇక్కడ కూడా అంతే. ఆర్టికల్ 36 ఏం చెప్తుంది, ఇట్ టెల్స్ అబౌట్ ద డెఫినిషన్ ఆఫ్ ద స్టేట్. సేమ్ మనం 12లో ఏదైతే చెప్పామో స్టేట్ అంటే ఏమని చెప్పామో అక్కడ దేర్ ఆల్సో వి టోల్డ్ ద సేమ్ థింగ్, యూనియన్ గవర్నమెంట్, అలాగే స్టేట్ గవర్నమెంట్, అలాగే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మున్సిపల్ అథారిటీస్,
స్టాట్యుటరీ బాడీస్ అండ్ నాన్ స్టాట్యుటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి స్టేట్ డెఫినేషన్లో ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అదే స్టేట్ డెఫినేషన్ ఉంటుంది. ఓకే, ఏ మార్పు ఉండదు. నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఇక్కడ ఆర్టికల్ 37, అక్కడ మనకి ఏంటి ఆర్టికల్ 30లో ఏమున్నది, జుడిషియల్ రివ్యూ. అంటే దోస్ ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. అంటే దోస్ ఫండమెంటల్ రైట్స్ ఇఫ్ ఎనీ స్టేట్ ఈస్ వైలేటింగ్ ఆర్ ఎనీ ఇండివిజువల్ ఈస్ వైలేటింగ్ దట్ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా. ఓకే, బట్ హియర్ దీస్ పర్టికులర్ పాయింట్స్ డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. అంటే ఎవరు కూడా కోర్టులోకి వెళ్ళి ఛాలెంజ్ చేయలేరు అనమాట. ఓకే, బట్ సుప్రీం కోర్ట్ కెన్ టేక్ దీస్ పర్టికులర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యాజ్ వీటిని ఏమంటే ఒక పర్టికులర్ కొలమానం కింద తీసుకొని తీర్పు అనేది ఇవ్వచ్చు. బట్ దీస్ ఆర్ నాట్ ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 37లో ఏంటి అంటే దీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్ నేచర్లో ఉంటాయని చెప్తారనమాట. దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ బట్ దీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అని చెప్తారు. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 3 టైప్స్లో ఉంటాయి. ఆ 3 టైప్స్ కూడా ఏంటంటే ఫస్ట్ది మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. అంటే ఇందులో ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అని అంటే సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. ఎప్పుడైతే మనకి సోషలిస్ట్ అనే వర్డ్ వచ్చిందో అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఎకనామిక్ బ్యాలెన్సెస్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఇండియాలో హైయెస్ట్ పీపుల్ అంటే హై ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు, అలాగే లో ఇన్కమ్ పీపుల్ కూడా ఉంటారు. వాళ్ళని బ్యాలెన్స్ చేయడం కోసం అంటే వీళ్ళ రేంజ్కి వీళ్ళని తీసుకొని వెళ్లకుండా వీళ్ళకి ఏవైతే వసతులు అన్నీ కల్పిస్తున్నదో వీళ్ళకి ఏవైతే అంటే హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏవైతే అఫోర్డ్ చేయగలరో ఈ లో ఇన్కమ్ గ్రూప్లో ఉన్న పీపుల్ కూడా వీళ్ళతో పాటు ఈక్వల్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకొని రావడానికి మనకి ఇక్కడ ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో వాటిని ఒక గ్రూప్లో పెడితే అవి ఏమవుతుంది సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ కింద చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎవరైతే గాంధీజీ ఉన్నారో ఆయనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అంటే కన్జంప్షన్ ఆఫ్ ద ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ కానీ అంటే ఇప్పుడు మనం ఏవైతే కౌస్ అవన్నీ ఉన్నాయో వాటి స్లాటరింగ్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది విలేజ్ పంచాయత్స్ కానీ ఇలాంటివన్నీ ఆయన ప్రిన్సిపల్స్ అనమాట. ఆ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా ఏమని చెప్తారు, దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని అంటారు. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే ఆ పర్టికులర్ ఆర్టికల్స్ ఏవైతే ఈ ప్రిన్సిపల్స్ని రిజంబుల్ చేస్తున్నాయో అవన్నీ కూడా ఒక గ్రూప్లో పెట్టి వాటిని గాంధీయన్ ప్రిన్సిపల్స్ అన్నారు. ఈ రెండు కాకుండా మిగిలిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిబరల్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని అన్నారు. లిబరల్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అంటే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కూడా ఏంటి అని అంటే సేమ్ అదే విధంగా విడగొట్టి మనం తీసుకొని వచ్చామన్నమాట. అంటే సోషలిస్ట్ ప్రిన్సిపల్స్లో ఏ ఆర్టికల్స్ ఉంటాయి అలాగే మనకి చూసుకునేటప్పుడు గాంధీయన్ ప్రిన్సిపల్స్లో ఏ ఆర్టికల్స్ ఉంటాయి అలాగే మనం చూసుకునేటప్పుడు లిబరల్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ చూడండి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ నెంబర్ 38లో ఏం చెప్తుంది అంటే ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బై సెక్యూరింగ్ ఫస్ట్ పాయింట్ ఏ సోషల్ ఆర్డర్ పర్మియేటెడ్ బై జస్టిస్. ఓకే, సోషల్ జస్టిస్ ఏదైతే ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఒక వెల్ఫేర్ స్టేట్ అనేది తయారు చేయాలనే పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ మినిమైజింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ స్టేటస్ ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఇండియాలోని బ్రతకాలి అని అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్సే చూసుకుందాం. గవర్నమెంట్ జాబ్స్లో మనకి ఎవరైతే సబ్ స్టాఫ్ క్యాడర్ ఆర్ ప్యూన్ క్యాడర్లో ఉంటారో వాళ్ళకి అట్ ద సేమ్ టైం హైయెస్ట్ క్యాడర్లో ఉన్నవారికి ఏవైతే ఇన్కమ్లో ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయో అంటే డెఫినెట్గా హయ్యర్ క్యాడర్లో ఉన్నవారికి ఎక్కువ ఇన్కమే ఉంటుంది. బట్ ఎవరైతే లో క్యాడర్లో ఉన్నారో వాళ్ళు కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రకారం అంటే ఇప్పుడు మనకి ఏవైతే వసతులు అంటే ఏవైతే మనం కొనుక్కోవాలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇబ్బంది పడకుండా విధంగా ఉండాలని చెప్పి మినిమైజింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ద ఇన్కమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీజీఎల్ ఎగ్జామ్ కనుక చూసుకున్నారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే సీజీఎల్లో ఎగ్జామ్ క్రాక్ చేస్తున్నారో ఆఫీసర్ క్యాడర్లో ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 60,000 శాలరీ వచ్చింది అనుకోండి వాళ్ళకి. నెక్స్ట్ అలాగే సిహెచ్ఎస్లో వచ్చే వాళ్ళకి 40,000 ఉంటుంది. అలాగే ఎంటీఎస్ క్రాక్ చేసే వాళ్ళకి 30,000 ఉంటుంది. 30,000 అనేది ఇప్పుడు డీసెంట్గా మనం డీసెంట్గా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుంది అనమాట 30,000 వచ్చినా కూడా. బట్ ఈ 60,000 ఏదైతే ఉన్నదో ఆ ఇన్ఈక్వాలిటీస్ అనేవి రెడ్యూస్ చేయడం కోసం ఇది చెప్తున్నారు అనమాట. ఓకే, ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ స్టాటస్ ఇన్కమ్ ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ అది మనకి ఆర్టికల్ 38లో ఉంటుంది. 39 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇక్కడ 39లో ABCDEF అని ఉన్నాయి కదా, ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ముఖ్యంగా స్టేట్మెంట్ బి అండ్ స్టేట్మెంట్ సి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్ టు అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ సిటిజన్స్ అంటే ఎవరైతే మెన్ అండ్ విమెన్ ఇండియాలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైవ్లీహుడ్ అంటే అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ కల్పించే బాధ్యత స్టేట్ మీదే ఉంటుంది. అంటే
ఏదైతే ఆపర్చునిటీస్ అంటే ఏ విధంగా చూసుకోవచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్, ఇప్పుడు మనకి స్టార్టప్ అదే స్టాండప్ ఇండియా స్కీమ్స్ అని ఉన్నాయి. అలాగే విమెన్ ఇంకోటి ముద్రా లోన్స్ ఇస్తున్నారు, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి ఉన్నది, ముద్రా లోన్స్ ఇస్తున్నారు. అలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ కల్పించి లోన్స్ ఇచ్చి అందరికీ కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెంచడం కోసమే ఇది ఈ పాయింట్ అనమాట. రైట్ టు అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అంటే ఇవాళ మనకి ఏవైతే స్కీమ్స్ తీసుకొని వస్తున్నారో అంటే ఇలాంటి పాయింట్స్ బేస్ చేసుకొని అలాంటి స్కీమ్స్ అన్నీ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఏంటి, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఫర్ ద కామన్ గుడ్. ఏవైతే మెటీరియల్ రిసోర్సెస్ ఉన్నాయో ఇండియాలోని అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఒకలాగా బాగా డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా కాకుండా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మెటీరియల్ రిసోర్సెస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అంటే ఇక్కడ మెటీరియల్ రిసోర్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉన్నది, ఇంతకుముందు మనకి జమీందార్ సిస్టమ్ ఉన్నది. జమీందార్ సిస్టమ్ ఉండేటప్పుడు ఒక పర్సన్ దగ్గరే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ల్యాండ్ ఉండేదన్నమాట. అలా కాకుండా ఆ పర్టికులర్ పర్సన్కి కొంత అమౌంట్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే ఉంచుకొని మిగిలిన ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ అండర్టేక్ చేసుకొని ఎవరికైతే ఇల్లులు అవి లేవో వాళ్ళకి కట్టించిస్తున్నారు కదా. ఇప్పుడు కొంతమందికి ఇల్లులు కట్టించిస్తారు. ఓకే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్స్లో ఇల్లులు కట్టించవి ఇస్తారన్నమాట. సో ఫర్ దట్ రీజన్ ఇక్కడ ప్రొవైడింగ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మెటీరియల్ రిసోర్సెస్. నెక్స్ట్ ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అంటే ఒక పర్సన్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ కూడా ఉండేలాగా కాకుండా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఒకరి దగ్గర ఉండకుండా చేయడం కోసం ఈ స్టేట్మెంట్ అనమాట. అంటే ఇది బి 39A 39B 39C అని అన్నా కదా, 39B అండ్ 39C అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి యాజ్ ఇట్ ఈస్గా అడుగుతారు ఎగ్జామ్లో. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్స్ అయితే ఆర్టికల్ 39B, ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అయితే ఆర్టికల్ 39C. నెక్స్ట్ చూద్దాం, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్ అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకవేళ కనుక వాళ్ళు వచ్చి సేమ్ పని కనుక చేస్తున్నట్టయితే ఓకే అందరికీ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ అని ఇవ్వాలి అనే పాయింట్ ఇది చెప్తుంది అనమాట. అంటే మన గవర్నమెంట్ సెక్టర్స్లో ఓకే మనం కనుక కొంచెం చూసుకుంటే అంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్లోని వర్క్ చేయడానికి వెళ్తారు, ఒక మేల్ పర్సన్కి ఎక్కువ అమౌంట్ ఇస్తారు, ఫీమేల్ పర్సన్కి తక్కువ అమౌంట్ ఇస్తారు. బికాజ్ అక్కడ వాళ్ళు ఏ విధంగా చూస్తారని అంటే బికాజ్ ద వర్క్ డన్ బై ద మేల్ పర్సన్ ఎఫిషియన్సీ అక్కడ ఎక్కువ ఉంటుంది అనే పాయింట్ కోసం అలా ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు అక్కడ ఏమని చెప్తున్నారు, ఎవరు వెళ్ళినా సరే సేమ్ వర్క్ కనుక చేస్తున్నట్టయితే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఉండాలనే పాయింట్ తీసుకొని వచ్చారనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ ద వర్కర్స్ అండ్ చిల్డ్రన్ అగెన్స్ట్ ఫోర్సిబుల్ అబ్యూస్ అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ద హెల్త్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ ద వర్కర్స్ అంటే ఒక కంపెనీలో కనుక పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్త్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది, ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నదో వాళ్ళ మీద ఉంటుంది అనమాట. ఓకే, ఆ పాయింట్ చెప్పేదే ఇది. నెక్స్ట్ ఏంటి, ఆపర్చునిటీస్ ఫర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బై ప్రొవైడింగ్ గుడ్ ఫుడ్ అంటే వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ లేకుండా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ కల్పించడం కూడా వీళ్ళ బాధ్యత. అందుకే మనకి మిడ్ డే మీల్ స్కీమ్ అని ఉంటుంది మనకి. ఓకే, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది మనకి ఆర్టికల్ నెంబర్ 39లో ఈ మొత్తం అన్నింటిలో కూడా వెరీ ఇంపార్టెంట్ 39B అండ్ 39C ఆ రెండు కూడా మర్చిపోకండి. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఆర్టికల్ 39A టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ అంటే ఇవాళ మనం గవర్నమెంట్లో చూసుకునేటట్టయితే ఒకవేళ కనుక ఎవరైనా కేసెస్ కనుక వాదించాలి అని అంటే పూర్ పీపుల్ ఉన్నారు అని అంటే వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ కల్పించాల్సిన బాధ్యత కంపల్సరీగా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అది మనకి ఆర్టికల్ నెంబర్ 39Aలో చెప్తారు. అండ్ ఈ 39A ఏ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చారని అంటే ఇట్ ఈస్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం ఉంటుంది అనమాట. అకార్డింగ్ టు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 దిస్ పర్టికులర్ పాయింట్ was added in article number 39A to promote equal justice and to provide free legal aid to the poor అంటే ఎవరైనా సరే పూర్ పీపుల్ ఉన్నారని అంటే వాళ్ళకి కేసు వాదించడానికి లాయర్ని గవర్నమెంట్ పెట్టాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం, టు సెక్యూర్ రైట్ టు వర్క్ అంటే ఇందాక చెప్పాం కదా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని మినిమం 100 days ఆఫ్ వర్క్ కల్పించాలని చెప్పాం కదా. అది రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డిసేబుల్మెంట్ అంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో పూర్ పీపుల్ కానీ లేదా బాగా అంటే అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర స్టేట్స్లోని ఇంతకుముందు నిరుద్యోగ భృతిని ఇచ్చేవారు. ఓకే, వాళ్ళకి 2000 రూపీస్ అలా ఇచ్చేవారు అనమాట. సేమ్ అలాగే ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇస్తారు, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇస్తారనమాట. అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అని అంటే ఈ పర్టికులర్ పాయింట్లో ఉన్నాయి. ఏంటది, టు సెక్యూర్ రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ టు పబ్లిక్ అసిస్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డిసేబుల్మెంట్. ఓకే, నెక్స్ట్
42 జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఫర్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. అంటే ఇవాళ మనం చూసుకునేటట్టయితే మనం ఏవైతే పని చేస్తామో ఆ ప్లేసెస్లోని జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఉండాలన్నమాట. అంటే మనం పని చేసే చోట కూడా చాలా పీస్ఫుల్గా పనిచేసే విధంగా ఉండాలి, అంతే తప్ప హెరాస్మెంట్స్ కానీ లేదా టూ మచ్ ఆఫ్ ప్రెషర్ కానీ ఉన్నది అని అంటే అది మనం ఒక అఫెన్స్ కింద ట్రీట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉన్నది ఏంటిది, మెటర్నిటీ రిలీఫ్. ఏదైతే మెటర్నిటీ రిలీఫ్ ఉన్నదో ఇవాళ మనకి ఎవరైనా సరే విమెన్ కనుక if she is pregnant and she can go and claim up to 6 months of, అంటే వాళ్ళకి ఏంటంటే 6 months వరకు కూడా లీవ్ ఇస్తారనమాట. అంటే పెయిడ్ లీవ్ అది, అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళకి జీతం అనేది ఇస్తారనమాట. ఓకే, బికాస్ ఆఫ్ దేర్ మెటర్నిటీ రిలీఫ్ బేసిస్ మీద. అలాగే ఇప్పుడు ఎన్నిసార్లు ఉన్నది అని అంటే 2 times ఇస్తారు. ఓకే, 2 kids వరకు ఇస్తారనమాట. మోర్ దెన్ దట్ అయితే ఎవరు అంటే మాక్సిమం ఎంత 12 months అనేది ఇస్తారనమాట. అంటే ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళకి చైల్డ్ కేర్ లీవ్ అని కూడా ఉంటుంది. దే విల్ నాట్ గెట్ ద శాలరీ బట్ దే విల్ గెట్ ద లీవ్ అప్ టు 2 years. ఓకే, అలాగా ఈ బెనిఫిట్స్ కూడా కల్పిస్తున్నారు అనమాట మెటర్నిటీ రిలీఫ్ బేసిస్ మీద. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఆర్టికల్ నెంబర్ 43, టు సెక్యూర్ ఏ లివింగ్ వేజ్, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ వర్కర్స్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. లివింగ్ వేజ్ అంటే ఇప్పుడు మనకి స్టాండర్డ్స్ ప్రకారం ఇప్పుడు ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో మనకి గుడ్ ఓల్డెన్ డేస్లో ఏంటి అంటే ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఇచ్చేవారు. అలాగా ఒక రోజంతా పని చేస్తే ఒక లేబర్ లాస్ ప్రకారం ఒక రోజంతా పని చేస్తే ఇంత మినిమం ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వాలి అని చెప్పి ఉంటుంది అనమాట. ఇప్పుడు లివింగ్ వేజ్ ఎంత, ఇప్పుడు లివింగ్ వేజ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న రోజుల ప్రకారం చూసుకుంటే ఒక 500 రూపీస్ అనుకోండి, లేదా 600 రూపీస్ అనుకోండి, లేదా 700 రూపీస్ అనుకోండి. ఇలాగా ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మినిమం లివింగ్ వేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలా ఇస్తేనే వాళ్ళు డీసెంట్గా బతకగలరు, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది వస్తుంది అని మనకి ఆర్టికల్ నెంబర్ 43లో ఉంటుంది. నెక్స్ట్ 43A ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇంట్రడ్యూస్ చేశారు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటది, టు టేక్ స్టెప్స్ టు పార్టిసిపేషన్ ఫర్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. అంటే ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు మేనేజ్మెంట్ ఏవైతే చేస్తూ ఉంటుందో ఆ పనుల్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనే పాయింట్ చెప్పడమే ఇది, టు టేక్ స్టెప్స్ టు పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. అంటే ఇప్పుడు మనకి ఫార్మేషన్ ఆఫ్ ద యూనియన్స్ అని కానీ అసోసియేషన్స్ అని కానీ ఉంటాయి. ఓకే, అలా ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే మేనేజ్మెంట్తో పాటు వాళ్ళు కూడా కొలైడ్ అయ్యి ఒకవేళ వీళ్ళకి కనుక అన్యాయం జరుగుతున్నది అని అంటే వీళ్ళు పోరాడే అధికారం ఉంటుంది అనమాట. ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ తరపున యూనియన్ ఉంటే వాళ్ళు పోరాడే అధికారం ఉంటుంది అనమాట. ఓకే, అది మనకి ఆర్టికల్ నెంబర్ 43Aలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఆర్టికల్ నెంబర్ 47, టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్. అంటే ఇవాళ మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ పెంచేలాగా ఉండాలి అనే పాయింట్ ఇక్కడ చెప్తారనమాట. అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. అంటే మనం తినే ఫుడ్ బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం పని బాగా చేయగలం. ఆ పని బాగా చేస్తేనే మన ఇన్కమ్ అనేది పెరుగుతుంది. మన ఇన్కమ్ పెరిగితేనే మన ఏదైతే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉన్నదో అది పెరుగుతుంది. దానివల్ల ఓవరాల్గా ఏంటంటే ఎకానమీ డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ పాయింట్ అనేది అంత ఈజియెస్ట్ పాయింట్ కాదు. ఇఫ్ యూఆర్ ఈటింగ్ ఏ న్యూట్రిషియస్ ఫుడ్ దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటే మనం పని బాగా చేయగలం. పని బాగా చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు రావడం వల్ల మనం ఏదైతే కొనుగోలు చేస్తున్నామో అది పెరుగుతుంది అనమాట. అది పెరగడం వల్ల మన ఇండియన్ ఎకానమీ అనేది కూడా బూస్ట్ అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అని చెప్తుంది అనమాట. అంటే టు చెక్ ద ఇంబ్యాలెన్స్ ప్రెజెంట్ బిట్వీన్ ద హై ఇన్కమ్ గ్రూప్స్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్స్. ఓకే, ఇది మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్లో వస్తుంది. నెక్స్ట్ మనం గాంధీయన్ ప్రిన్సిపల్స్ చూద్దాం. గాంధీయన్ ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. అవి ఓన్లీ 6 ఉంటాయి అందులో. ఓకే, ఈ గాంధీయన్ ప్రిన్సిపల్స్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ రాసినవన్నీ మీరేమి అంత చూసి ఇక ఒక్కొక్కటి ఎంతెంత పాయింట్స్ ఉన్నాయని అనుకోకండి. జస్ట్ ఆర్టికల్ నెంబర్ 40లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టు ఆర్గనైజ్ అండ్ ఎస్టాబ్లిష్ విలేజ్ పంచాయత్స్. జస్ట్ విలేజ్ పంచాయత్స్ అని గుర్తుపెట్టుకోండి చాలు. అంటే మన ఇండియాలోని పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఉండాలి అనే పాయింట్ చెప్తుంది. ఏది, ఆర్టికల్ నెంబర్ 40. ఓకే, దీని బేసిస్ మీద మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి ఏం చేశారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అథారిటీ అనేది ఇచ్చారన్నమాట. ఏది, విలేజ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి. నెక్స్ట్ ఏంటి, టు ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, అంటే ఫస్ట్ది విలేజ్ పంచాయత్స్, సెకండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ రూరల్ ఏరియాస్లో ఉండాలి. అదేంటి, ఆర్టికల్ నెంబర్ 43 చెప్తుంది అనమాట. ఆర్టికల్ నెంబర్ 43B, ఈ 43B అనేది ఏదైతే ఉందో ఇది వచ్చేటప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, కోఆపరేటివ్ సొసైటీస్ అని గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇదంతా గుర్తుపెట్టుకోక్కర్లేదు. 40 అయితే విలేజ్ పంచాయత్స్, 43 అయితే కాటేజ్ ఇండస్ట్రీస్, 43B అయితే కోఆపరేటివ్ సొసైటీస్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్కి బి అని అన్నాం కదా, అంటే ఇదేంటి, ఒక అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి చేశారు. ఇది ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టారంటే ఇట్ ఈస్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్
2011లో ఇంట్రడ్యూస్ చేశారు. 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011లో ఇంట్రడ్యూస్ చేశారనమాట కోఆపరేటివ్ సొసైటీస్ గురించి. నెక్స్ట్ అలాగే 46లోని ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ లోవర్ క్లాసెస్ అంటే ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ బీసీస్. ఓకే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఎకనామిక్ ఇంట్రెస్ట్ కానీ ఉన్నాయి అని అంటే వాటిని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఒకవేళ మీరు కనుక బాగా చదువుకోలేదు అనుకోండి, అంటే ఎవరైతే లో లెవెల్ ఆఫ్ అంటే ఇంతకు ముందు మన గుడ్ ఓల్డెన్ డేస్లో ఏంటంటే అప్పుడు ఎవరైతే ఎస్సీ ఆర్ ఎస్టీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే చదువు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు చాలా అవమానాలు ఫేస్ చేశారు కదా. అలాంటి ఇంబ్యాలెన్సెస్ ఏవి ఉండకుండా సొసైటీలో ఉండాలి అని అంటే వీళ్ళకి రిజర్వేషన్ సిస్టమ్ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లో కల్పించారు. సేమ్ అదే పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవరైతే వీకర్ సెక్షన్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కల్పించాలి అని చెప్పి 46లో కూడా చెప్పారు. నెక్స్ట్ ఏంటి, ఆర్టికల్ నెంబర్ 47లో టు ప్రొహిబిట్ ఇంటాక్సికేటింగ్ కన్జంప్షన్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. అంటే ఏవైతే మనం డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకుంటామో అవి ప్రొహిబిట్ చేయాలి కంప్లీట్గా అనే పాయింట్ ఇక్కడ చెప్తుంది. బట్ ఇండియాలో ఏంటంటే అది సాధ్యపడదు. ఈ ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ ఆల్కహాల్ అని అంటున్నాం కదా, అంటే ఇప్పుడు మనకి సిగరెట్ కానీ అవన్నీ కూడా మనకి ప్రమాదకరం. అందుకే ఏమని చేస్తారు అని అంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేస్తారు తప్ప దాన్ని ఏంటంటే కంప్లీట్గా కంట్రోల్ చేయరు, ఎక్కడ కూడా ప్రొహిబిట్ చేయరు అనమాట. బికాజ్ మ్యాక్సిమం రెవెన్యూ జనరేట్ అయ్యేది దాని నుంచే కాబట్టి వాళ్ళు అలా చేయడానికి వీలు పడదు అనమాట. సో ఈ పర్టికులర్ 47లో ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, 48 చూడండి, టు ప్రొహిబిట్ స్లాటరింగ్ ఆఫ్ కావ్స్ అండ్ అదర్ మిల్క్ అండ్ బ్రాడ్ క్యాటిల్. ఏవైతే మనకి కౌస్ ఉంటాయో వాటిని ఎక్కడ కూడా మనం చంపేయకూడదు అనమాట. అంటే వాటి వల్ల మనం బతుకుతాం. ఓకే, సో వాటి మనం రెస్పెక్ట్ ఇవ్వాలనే పాయింట్ కోసం ఈ పాయింట్ తీసుకొని వచ్చారంటే ఏదైతే మనకి నాన్ వైలెన్స్ రిలేటెడ్గా ఈ పాయింట్ తీసుకొచ్చు. సో అందుకనే ఈ పాయింట్ ఎక్కడ పెట్టారు, మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్లో పెట్టారు. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. విలేజ్ పంచాయత్స్, కాటేజ్ ఇండస్ట్రీస్, కోఆపరేటివ్ సొసైటీస్, ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ అండ్ నెక్స్ట్ ఈజ్ ప్రొహిబిటింగ్ ఇంటాక్సికేటింగ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్, నెక్స్ట్ ఈజ్ స్లాటరింగ్ ఆఫ్ ద కౌస్ అండ్ క్యాటిల్. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ ఈజ్ లిబరల్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. అదైతే మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీ అయిపోయినట్టే. నెక్స్ట్ లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విచ్ వన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఇట్ వాజ్ ఆస్క్డ్ సో మెనీ టైమ్స్ ఇన్ సో మెనీ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్ అయినా, ఎస్ఎస్సి ఎగ్జామ్ అయినా, బ్యాంక్ రిలేటెడ్ అయినా, ఆర్ఆర్బీ రిలేటెడ్ ఎగ్జామ్స్ అయినా, ఏ ఎగ్జామ్లో అయినా సరే ఈ క్వశ్చన్ అడిగారు. యూనిఫామ్ సివిల్ కోడ్. అది ఏ ఆర్టికల్ ప్రకారం చెప్తారని అంటే ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 44 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చెప్తారంటే ఇండియాలో ఏవైతే మనకి డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం మ్యారేజ్ చేసుకుంటూ వెళ్తారు. బట్ వాళ్ళు ఏదైతే డివోర్స్ అనేది తీసుకుంటారో కొన్ని కేసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇస్లాం కమ్యూనిటీలోని ట్రిపుల్ తలాక్ అనేది వాడి వాళ్ళకి డివోర్స్ అనేది ఇస్తారు. బట్ ఇక్కడ మనకి ఏంటి అంటే చట్టం అందరికీ ఒకేలాగా ఉండాలి కాబట్టి డివోర్స్ తీసుకునేటప్పుడు కూడా సేమ్ ఒకే విధంగా తీసుకోవాలి. అలాగే ఈ పాయింట్ని తీసుకొని రావడం కోసమే యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఉన్నది. దీనికి రిలేటెడ్గానే మనకి షరియా బాను కేసు అని ఒకటి ఉంటుంది అనమాట యూనిఫామ్ సివిల్ కోడ్ రిలేటెడ్గా. ఓకే, ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఉందో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అది మనకి ఏ ఆర్టికల్లో చెప్తారు, ఆర్టికల్ నెంబర్ 44. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, 100% చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ 45 టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ ఏంటి, ఇందాక మనం చెప్పాం కదా రైట్ టు ఎడ్యుకేషన్ మనకి 6 years ఉన్నది కదా. 6 to 14 years ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని. అదే ఇది టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years. అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది కల్పించాలన్నమాట. ఇంకోటి 6 to 14 years ఆఫ్ పీపుల్కి మన గవర్నమెంట్ కంపల్సరీగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఉంటే అది నాన్ జస్టిషియబుల్ నేచర్గా ఉంటుంది కాబట్టి దాన్నే మనకి అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి ఫండమెంటల్ రైట్స్లో పెట్టారు. అలాగే మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా పెట్టారు. ఓకే, 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఓకే, 2002. నెక్స్ట్ 48లో ఏమని చెప్తారు, టు ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. ఓకే, ఏదైతే మనకి అగ్రికల్చర్ రిలేటెడ్గా కానీ యానిమల్ హస్బెండరీ రిలేటెడ్గా కానీ ఉన్నదో సైంటిఫిక్ లైన్స్ అండ్ మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి అగ్రికల్చర్ పెంచాలి అని అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ ఉన్నదో ఆ గ్రీన్ రెవల్యూషన్ రిలేటెడ్గా ఈ ఆర్టికల్ ఉంటుంది అనమాట. ఆర్టికల్ నెంబర్ 48. అంటే ఇండియాలో జనాభా పెరిగిపోయేటప్పుడు మనం తినడానికి ఏవైతే వస్తువులు ఉంటాయో అవి కనుక మనకి తక్కువ ఉన్నాయి అంటే మనం ఏంటి స్కేర్ సిటీలోకి వెళ్ళిపోతాం. దానివల్ల మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనం ఫుడ్ సర్ప్లస్ కంట్రీ కింద ఉండడం కోసం సైంటిఫిక్ లైన్స్ ఉపయోగించి అగ్రికల్చర్లో కానీ యానిమల్
హస్బెండరీలో కానీ పెంచమని చెప్తున్నారు. అంటే మనందరికీ కూడా సరిపడే విధంగా ఫుడ్ కన్సంప్షన్ అనేది జరగడం కోసం. ఓకే, మనం ఎవరి మీద ఆధారపడకుండా. నెక్స్ట్ మనం ఏంటంటే ఫుడ్ సర్ప్లస్ కంట్రీ కింద ఉన్నామని అంటే వీ కెన్ ఎక్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ 48A. ఎప్పుడైతే ఇక్కడ 48A అని వచ్చిందో ఇది మనకి ఏ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం చెప్పేది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 96 ప్రకారం 48A. అదే 43B ఉన్నది అని అంటే అది 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, అది మర్చిపోకండి. టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్ ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్. అంటే ఏవైతే మనకి ఎన్వైర్న్మెంట్ ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఫారెస్ట్స్ ఉంటాయి, అదే వరల్డ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ అని అంటాం. ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోసం తీసుకొని వచ్చారు. ఫారెస్ట్ ఉంటాయి, అలాగే వైల్డ్ లైఫ్స్ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి 48A అనేది ఉన్నది. నెక్స్ట్ 49 ఏంటి? ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్, ప్లేసెస్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ అండ్ హిస్టారిక్ ఇంట్రెస్ట్ విచ్ ఆర్ డిక్లేర్డ్ టు బి ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. అంటే ఏవైతే మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని ఉంటాయి. అంటే ఇండియాలోని పురాతన కట్టడాలు చాలా ఉన్నాయి. వాటి హిస్టారిక్ ఇంపార్టెన్స్ మనకి తెలుసుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా చెప్పగలిగితే వాళ్ళకి ఏదైతే ఆర్టిస్టిక్ నేచర్ ఉన్నదో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏవైతే మనకి టెంపుల్స్ ఉన్నాయో, బృహదీశ్వర టెంపుల్ అని కానీ, సోమనాథ్ టెంపుల్ అని కానీ, ఇంకో తాజ్ మహల్ అని కానీ, కుతుబ్ మినార్ అని కానీ, ఇలాగ ఏవైతే ఉన్నాయో ఈ కట్టడాలన్నింటినీ ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం వల్ల నెక్స్ట్ మనం ఏదైతే ఫ్యూచర్లో బ్రతుకుతామో వాటి టెక్నాలజీని వాడి మనం చేయగలిగితే మనకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండి వాటి వల్ల మనం చాలా దాన్ని ఏమంటారు లాభం పొందే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే వాటన్నిటిని కూడా మాన్యుమెంట్స్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోనార్క్ టెంపుల్ కానీ, అంటే వాటికి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే మనకి కొన్ని అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ కానీ, ఇలాంటి కేవ్స్ ఉన్న బాగ్ కేవ్ పెయింటింగ్స్ కానీ, వీటి వల్ల ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మనకి ఒక ఉపయోగం అనేది ఉంటుంది అనమాట. అవన్నీ ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఆర్టికల్ నెంబర్ 49లో ఉన్నది. అందుకే నేషనల్ ఇంపార్టెన్స్ ఏ ఉన్నా సరే వాటిని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ అలాగే మాన్యుమెంట్స్ అన్నారు, ప్లేసెస్ అన్నారు, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఆర్ హిస్టారిక్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్టికల్ నెంబర్ 50 ఏదైతే ఉన్నదో ఈ ఆర్టికల్ 50 ఏం చెప్తుంది అని అంటే టు సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. టు సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్. అంటే జ్యుడిషియరీ అనే దాన్ని ఎగ్జిక్యూటివ్ నుంచి సపరేట్ చేయాలి, అంతే తప్ప జ్యుడిషియరీ అనేది ఎగ్జిక్యూటివ్ బౌండ్ అయ్యి వెళ్ళకూడదు అనమాట. ఓకే, అది మనకి ఆర్టికల్ నెంబర్ 50లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 51 ఏం చెప్తాయి అంటే టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్. టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఈ రెండు ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. టు సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ 51 అయితే టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఓకే, అందుకే మీరు గమనిస్తే ఎప్పుడు కూడా మన ఇండియా ఎవరి మీద కూడా డైరెక్ట్గా అటాక్ అనేది చేయదు. అంటే వారికి మనం ఎప్పుడు ఫస్ట్ అల్లో ఒకవేళ ఎవరైనా కనుక మన మీద యుద్ధానికి వస్తే అప్పుడే మనం యుద్ధం చేయడానికి వెళ్తాం అనమాట. ఓకే, అందుకే మన ఇండియా ఏంటంటే పీస్ఫుల్గా ఉండడం కోసం ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తుంది అనమాట. మనం లాస్ట్ టైం కూడా చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేశారో అదేంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మీద కండక్ట్ చేశారు. ఎప్పుడు ఇక్కడ మనకి పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కండక్ట్ చేశారు, అంతే తప్ప మనం ఎప్పుడు ఇనిషియేట్ తీసుకొని ఫస్ట్ వార్కి కానీ మనం ఎక్కడైనా డిస్ట్రక్షన్ చేయడానికి కానీ ఇండియా ఎప్పుడు వెళ్ళదు అనమాట. ఓకే, అది మనకి ఎక్కడ ఉంటుంది అని అంటే ఆర్టికల్ నెంబర్ 51లో ఉంటుంది. అది టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. అండ్ ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి కంపల్సరీగా గుర్తుండాలి. మనకి ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో ఆ ఎగ్జామ్లో ఫండమెంటల్ రైట్స్ కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు చెప్పబోతున్న ఫండమెంటల్ డ్యూటీస్ కానీ కంపల్సరీగా మనకి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంటుంది. ఓకే, ఇవి తెలుసుకుంటే ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇప్పుడు మనం ఏదైతే నెక్స్ట్ ఫర్దర్గా మూమెంట్స్ ఉంటాయో అంటే మనకి ఏదైతే ఇండియాలో జరుగుతున్న విషయాలు ఉంటాయో దీని మీద కూడా మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట ఇవన్నీ తెలుసుకోవడం వల్ల. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ మనకి న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం. ఆ న్యూస్ పేపర్లో చూసేటప్పుడు కూడా ఈ పాయింట్స్ అన్నీ కనుక మీకు గుర్తున్నట్టయితే మీరు చదివిన న్యూస్ పేపర్లో ఆర్టికల్ మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా కూడా ఉంటుంది. ఇది మీకు మీరే కాకుండా మీ నెక్స్ట్ తరాలు, మీ నెక్స్ట్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా తెలుసుకుంటే నాట్ ఓన్లీ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎగ్జామ్ మీరు నార్మల్గా మీరు ఏదైతే జీవిస్తూ ఉంటారో దాని పరంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. రైట్స్ అంటే ఏంటి? దోస్ ఆర్ ద ఆపర్చునిటీస్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ టు ద నార్మల్ సిటిజన్స్. ఇక్కడ మనకి డ్యూటీస్ అంటున్నాం కదా, డ్యూటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. మనం ఏవైతే రైట్స్ తీసుకుంటున్నామో దానికి ఇంటర్నల్గా మనం ఇండియాకి ఇండెక్టెడ్గా ఉండాలి కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ మనం నిర్వర్తించాలన్నమాట. ఓకే, అది మనకి ఏంటంటే ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ మనకి కంప్లీట్గా ఫోర్స్లోకి వచ్చిందో అప్పుడు లేవు ఈ ఆర్టికల్స్ ఏవి కూడా. ఓకే, ఇది ఎప్పుడు మనకి ఏంటి అంటే ఒక అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టారనమాట. ఆ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అని అంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి పార్ట్ నెంబర్ 4A. ఓకే, పార్ట్ 4A ఆర్టికల్ అయితే అంత 51A.
దీని ప్రకారం మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ డ్యూటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ టు ఫాలో సమ్ సర్టెన్ ఏవైతే కొన్ని పాయింట్స్ ఇప్పుడు మనం చెప్తామో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం ఒక రెస్పెక్ట్ ఇచ్చుకొని రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క సిటిజన్ ఎవరైతే ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటున్నారో ఈ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకు ఉంటుంది అనే పాయింట్ చెప్పడమే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఎక్కడి నుంచి బారో చేసామంటే రష్యా నుంచి బారో చేసుకున్నాం, యూఎస్ఎస్ఆర్ నుంచి బారో చేసుకున్నాం. దీనికి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి ఇనీషియల్గా లేవు కాబట్టి ఏ పర్టికులర్ పాయింట్స్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో పెట్టడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పేరు ఏంటంటే సవరన్ సింగ్ కమిటీ అని వేశారనమాట. ఆయన టోటల్గా ఒక 8 ఫండమెంటల్ డ్యూటీస్ ఇచ్చారు రికమెండేషన్స్ కింద. బట్ మనకి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో ఏది ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకి టోటల్గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, వీళ్ళు ఇచ్చినవి సవరన్ సింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ అన్ని ఈయన ఓన్లీ 8 రికమెండేషన్స్ ఇచ్చారు. ఈ 8కి ఇంకొక 2 కలిపి టోటల్గా మనకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎన్ని చేశారు? 10 ఫండమెంటల్ డ్యూటీస్ చేశారు. బట్ యాజ్ ఆన్ టుడే చూసుకుంటే మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి అని అంటే విత్ ద ఎడిషన్ ఆఫ్ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 2002 ఇవాళ మనకి చూసుకుంటే టోటల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఇవాళ మనకి టోటల్గా ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి? 11 ఉన్నాయి. బట్ సవరన్ సింగ్ కమిటీలో ఇచ్చినవన్నీ 8. ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎన్ని చేశారు? 10. ఈ 3 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫండమెంటల్ డ్యూటీస్లోనే ఇంకొక కమిటీ గురించి కూడా చెప్తారు. అదే మనకి జేఎస్ వర్మ కమిటీ విచ్ వాజ్ ఇన్ ద ఇయర్ 99. ఈ 2 కమిటీస్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏ ఫండమెంటల్ డ్యూటీస్ అనే రికమెండేషన్ అడిగింది అయితే మనకి సవరన్ సింగ్ కమిటీ. ఈ పర్టికులర్ జేఎస్ వర్మ కమిటీ ఏంటి అని అంటే ఇది దేనికోసం ఉన్నది అని అంటే ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. అంటే ఎవరు కూడా ఫండమెంటల్ డ్యూటీస్ని ఇండియాలో సరిగ్గా పాటించట్లేదు అనే విషయం వల్ల ఒకవేళ మనం ఏం చేస్తే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి పాటిస్తారు ప్రతి ఒక్క పర్సన్ అంటే ఏ పర్టికులర్ ఆర్టికల్స్ కానీ ఏమైనా మనం లాస్ ఎన్ఫోర్స్ చేయాలా అనే దానికోసం రికమెండేషన్స్ అడగడానికి వేసిన కమిటీయే జేఎస్ వర్మ కమిటీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, అంటే ఇండియాలో ఫండమెంటల్ డ్యూటీస్ని ఎలా సరిగ్గా సక్రమంగా అమలుపరచవచ్చు అనే పాయింట్ కోసం ఈ కమిటీ అనేది వేశారనమాట. ఓకే, ఈ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చాలాసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్గా అడిగారు ఈ క్వశ్చన్. జేఎస్ వర్మ కమిటీ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1999. ఓకే, ఇది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఈ పర్టికులర్ పాయింట్స్లోని మనకి ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయని అంటే టోటల్గా 11 అని చెప్పాం కదా. 51A సబ్ క్లాజ్ ఏ అలాగే 51A సబ్ క్లాజ్ బి అని ఉంటాయి అనమాట. అలా టోటల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ది ఏంటి అని అంటే ఏ నుంచి కే వరకు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి? అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అంటే అందరం కూడా కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఉండాలి. అండ్ రెస్పెక్ట్ నేషనల్ సింబల్స్ అంటే నేషనల్ ఫ్లాగ్ కానీ నేషనల్ యాంథమ్ని కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనే పాయింట్ చెప్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? వీ హ్యావ్ టు చెరిష్ అండ్ ఫాలోస్ ద నోబుల్ ఐడియాస్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. అంటే ఏవైతే మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసేటప్పుడు పీపుల్ ఉన్నారో వాళ్ళ నోబుల్ ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా వాటి రెస్పెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ అప్హోల్డ్ సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్కువగా ఎగ్జామ్లో అడిగే పాయింట్స్ చెప్తాను, అవి కూడా గుర్తుపెట్టుకోండి. అప్హోల్డ్ సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ డిఫెండ్ ద కంట్రీ. ఈ పాయింట్ అడిగారు అనమాట చాలాసార్లు ఎగ్జామ్లో. ఏది? 51A సబ్ క్లాస్ సి. నెక్స్ట్ డిఫెండ్ ద కంట్రీ అండ్ పెర్ఫార్మ్ నేషనల్ సర్వీస్ వెన్ రిక్వైర్డ్. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది, ఒకవేళ మనం కనుక ఇండియాకి ఏదైనా పోరాడి మనం చెయ్యాలి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్కి ఒక బాధ్యత ఉంటుంది అనమాట. అంటే నేను చెయ్యను అనడానికి లేకుండా వాళ్ళు ముందుకెళ్ళి మన దేశం కోసం పోరాడాలి. ఏది ఎప్పుడైనా సరే నెసెసిటీ సిచ్యువేషన్ వచ్చింది అని అంటే కంపల్సరీగా చెయ్యాలి అనే పాయింట్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? ఈ ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్. ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ బియాండ్ డైవర్సిటీస్. అంటే ఇండియా ఏంటి? మనకి డిఫరెంట్ కమ్యూనిటీస్ చాలా ఉంటాయన్నమాట. ఆ కమ్యూనిటీస్ అన్నింటినీ అధిగమించుకొని ఇండియా ఈజ్ ఏ వన్ కంట్రీ వన్ నేషన్. అంటే మనం ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నా వెదర్ ఇట్ ఈస్ ఏ ముస్లిం ఆర్ హిందూ ఆర్ సిక్ ఆర్ బుద్ధిస్ట్ ఆర్ జైనిస్ట్ ఇస్లాం ఏ కమ్యూనిటీ ఉన్నా సరే ఈ అందరూ కూడా బ్రదర్హుడ్ అనేది చూపించాలనే పాయింట్. యాజ్ మనం ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అనే దాంట్లోనే అందరూ కూడా ఒకే తాటిపై అంటే ఆల్ పార్టీ కాంగ్రెస్ మీటింగ్ ఆల్ పార్టీ మీటింగ్ జరిగేటప్పుడు అందరూ ఏకగ్రీవంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉన్నదో దాన్ని ఒప్పుకున్నారు అందరూ కూడా. సో అలాగే బ్రదర్హుడ్ అనేది చూపించాలి అనే పాయింట్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ టు ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియన్ కల్చర్. టు ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ ద ఇండియన్ కల్చర్ అంటే మన ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అని. నెక్స్ట్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, రివర్స్, వైల్డ్ లైఫ్ ఎక్సెట్రా. ఓకే, ఏదైతే మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నదో సేమ్ ఆ 2 పాయింట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. నెక్స్ట్ టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ఫార్మ్ ఆఫ్ స్పిరిట్. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది అండ్ ఇది ఈ 2 కూడా ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగారు. అంటే ఆప్షన్ 51AC, 51AH, 51AI ఈ 3 పాయింట్స్ ఎగ్జామ్లో రిపీటెడ్గా అడిగారు అనమాట. ఏంటవి? సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అవాయిడ్ వైలెన్స్
అండ్ డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ రిఫార్మ్ స్పిరిట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా అడిగారు. ఓకే, నెక్స్ట్ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ అండ్ ఎన్ష్యూర్ చిల్డ్రన్ ఏజ్ 6 to 14 years టు రిసీవ్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఈ కే ఉన్నది కదా, అక్కడ ఏదైతే మనకి 21A పెట్టారో రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని, అది ఎవరి బాధ్యత? స్టేట్ బాధ్యత. అది ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీ అనేటప్పుడు ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద parents. It is the responsibility of the parents to make their children to study from age to 6 to 14 years. కంపల్సరీగా పేరెంట్స్ యొక్క బాధ్యత అనమాట. ఏంటది? వాళ్ళ పిల్లల్ని 6 నుంచి 14 సంవత్సరాల కంపల్సరీగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పేరెంట్స్. అక్కడ డ్యూటీ ఆఫ్ ద స్టేట్. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా సేమ్ మనకి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రకారమే ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, ఇప్పుడు మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్ రైట్స్ గురించి ఇందాక మాట్లాడుకునేటప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయన్నమాట. ఆ కేసెస్లో ఏంటంటే ఫస్ట్ కేసు చంపక్ దొరైరాజన్ కేసు అని ఒకటి ఉంటుంది. అలాగే మనకి గోలక్నాథ్ కేసు అని ఒకటి ఉంటుంది. ఏం లేదు, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ఈ రెండిట్లో ఏది గొప్ప? ఈ పాయింట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఈ 2 కేసెస్ గుర్తుపెట్టుకోండి. ఒకటి చంపక్ దొరైరాజన్ కేసు, అలాగే ఇంకొక పాయింట్ ఏంటి? గోలక్నాథ్ కేసు. ఈ 2 కేసెస్లో ఏంటి అని అంటే ఫండమెంటల్ రైట్స్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నది అనే పాయింట్ చెప్పారనమాట బై ఇంప్లిమెంటింగ్ ద డైరెక్ట్ ప్రిన్సిపల్స్. అంటే ఎప్పుడైనా సరే ఫండమెంటల్ రైట్స్ ప్రయర్గా ఉంటాయా లేదా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ప్రయర్గా ఉంటాయా అనే పాయింట్ వచ్చేటప్పుడు ఏం చేశారు అని అంటే పార్లమెంటు ఒక లా మేక్ చేస్తుంది. ఆ లా మేక్ చేసేటప్పుడు ఏంటి? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయడం కోసం, అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అమలు చేయడం కోసం ఒకవేళ ఎప్పుడైనా సరే ఫండమెంటల్ రైట్ కనుక వైలేట్ అవుతున్నది అని అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్స్ ఇచ్చిందని అంటే చంపక్ దొరైరాజన్ కేసులోని సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? ఫండమెంటల్ రైట్సే టాప్ ప్రయారిటీలో ఉండాలి వెన్ కంపేరింగ్ టు ద డైరెక్ట్ ప్రిన్సిపల్స్. అలాగే సేమ్ గోలక్నాథ్ కేసులో కూడా ఏమని చెప్పింది అని అంటే ఫండమెంటల్ రైట్స్నే టాప్ ప్రయారిటీలో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏది మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కోసం. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉంటుంది. ఓకే, ఆ కేసులో ఏమని అన్నారు అని అంటే ఈ 2 మినర్వా మిల్స్ కేసు అని ఉంటుంది. ఆ మినర్వా మిల్స్ కేసులో ఏమని చెప్తారని అంటే బోత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఈ 2 కూడా దేనికదే ఇంపార్టెంట్. ఇండియాలోని 2 కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి తప్ప ఏ పర్టికులర్ పాయింట్లోని కూడా పార్లమెంటు ఏదైతే మనకి ఒక లా మేక్ చేస్తుందో అక్కడ డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఒక లా మేక్ చేస్తే అది ఫండమెంటల్ రైట్ అనేది వైలేట్ అవ్వకూడదు అనే పాయింట్ చెప్పారనమాట. ఓకే, ఈ 3 కేసెస్ చాలా ఇంపార్టెంట్. ఒకటి చంపక్ దొరైరాజన్ కేస్, రెండోది గోలక్నాథ్ కేస్, మూడోది ఏంటి అని అంటే మినర్వా మిల్స్ కేస్. ఈ 3 కేసెస్ కూడా ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ మీద మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే పాయింట్స్ ఉంటాయన్నమాట. ఓకే, అండ్ ఈ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ కానీ డైరెక్ట్ ప్రిన్సిపల్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే ఈ పర్టికులర్ వీడియో అంతా కంప్లీట్గా మీరు చూసేటట్టయితే మీకు చాలా మంచి అవగాహన అయితే వస్తుంది. మీకు ఎగ్జామ్లో కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీ రియల్ లైఫ్లో కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి. సో ఈ వీడియో అంతా కూడా మీరు పూర్తిగా చూస్తే అందరికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ.